ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఎస్పెషల్లీ లాస్ట్ 25-26 ఇయర్స్లో నేను ఇంతకు ముందు కూడా మెన్షన్ చేశాను చాలాసార్లు ఏంటంటే ఎస్పెషల్లీ ఇండియన్ హోమ్స్ తెలుగు క్రిస్టియన్ హోమ్స్లో ప్రార్థన అనగానే చాలామంది విమెన్ ఉంటారు. సో యూ డోంట్ సీ వెరీ మెనీ మెన్ ఇన్ ద ప్రేయర్ మీటింగ్స్. సో మేము చాలా కాలం క్రితం ప్రేయర్ సెల్ అని చీరాల్లో రన్ చేసేటప్పుడు ఆ, కొంతమంది మెన్ ఉండేవాళ్ళు కానీ బట్ లాట్ ఆఫ్ విమెన్ వాళ్ళ హస్బెండ్స్ మాత్రం అసలు అంటే వాళ్ళ వాళ్ళ భర్తలు మాత్రం ఉండేవాళ్ళు కాదు. అయితే అంటే ఒక ఒక థింగ్ ఏంటంటే మనకి వి డోంట్ రియల్లీ గెట్ టు సీ మెనీ మెన్. ఐ వాజ్ యూస్ టు వండర్ లైక్ ఏంటి వై మెన్ డిజపియర్. సో ఎస్పెషల్లీ ప్రేయర్ అనగానే వై మెన్ డిజపియర్. మన కల్చర్లో ప్రేయర్ అనగానే మనకి విమెన్ చర్చ్లో యాక్చువల్గా పనులు చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ షామియానాలు కట్టాలన్నా లేకపోతే కుర్చీలు మోయాలన్నా యంగ్ పీపుల్ మేల్ ఆర్ మెన్ పని చేయటానికి ఆ, అంటే బరువులు ఎత్తడానికి కానీ ఇట్లాంటి వాటిలన్నిటికీ మెన్. ప్రేయర్ అనగానే ప్రైమరీగా మనకు కనిపించేది విమెన్. యాజ్ ఇఫ్ యాక్చువల్గా ప్రేయర్ అనగానే విమెన్కి ఉండేటువంటి యాక్టివిటీ అది, ఇది ప్రైమరీలీ విమెన్ చేసేటువంటి పని అన్న ఇంప్రెషను బయట నుంచి వచ్చినటువంటి వాడిగా నాకు కలిగేది. అండ్ ఐ హోప్ యాక్చువల్లీ ద సిచ్యువేషన్ చేంజ్డ్. కానీ ఇంట్రెస్టింగ్లీ సిచ్యువేషన్ అంతగా ఎక్కువగా చేంజ్ అయినట్టుగా ఏం కనిపించట్లేదు ఇప్పుడు కూడా. స్క్రిప్చర్ని కనుక చూస్తే చాలాసార్లు అనేక మార్లు యాక్చువల్గా వి సీ మెన్ ఆర్ ద వన్స్ హూ ఆర్ గివెన్ ద టాస్క్ ఆఫ్ ప్రేయింగ్. గెత్సెమనీలో యేసు ప్రభు తర్వాత ఆయనతో పాటు ఉన్నది. సో పీటర్ తర్వాత ఉన్న డిసైపుల్స్ వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళు ప్రేయర్ చేయలేనటువంటి దాంతో లాట్ ఆఫ్ టైమ్స్ వి సీ స్క్రిప్చర్లో మెన్ ప్రేయర్ పీపుల్గా మనం చూస్తున్నాం. అండ్ ఈవెన్ పేతురు రాసినటువంటి పత్రికలో ట్రీట్ విమెన్ యాక్చువల్లీ యాజ్ వీకర్ వెసల్స్, వాట్ ఎవర్ దట్ మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఇస్ అంటే కానీ బట్ హీ సేస్ సో దట్ యు మే ప్రే. మెన్కి ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే సో దట్ యు మే ప్రే వితౌట్ ఎనీ హిండ్రన్స్ అనేటువంటి మాట. సో స్క్రిప్చర్లో వి సీ విమెన్ ఆఫ్ ప్రేయర్, బట్ అట్ ద సేమ్ టైం ప్రేయర్ అనేటువంటి రెస్పాన్సిబిలిటీ మెన్కి ఇవ్వటం, చాలా ప్రైమరీగా ఇవ్వటం అనేటువంటిది కూడా మనం స్క్రిప్చర్లో చూస్తాం. అయితే వై డిడ్ ఇట్ చేంజ్? ఎందుకు మన కల్చర్లో ప్రేయర్ అనేటువంటిది ఫెమినైన్ యాక్టివిటీగా, అంటే విమెన్ చేసేటువంటి యాక్టివిటీగా ఎందుకు మారింది? సో దట్ సంథింగ్ యాక్చువల్లీ దట్ వీ నీడ్ టు థింక్. సో ఏం చేస్తున్నామంటే మేము, సో దిస్ అ బైబిల్ స్టడీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్. ఆ బైబిల్ స్టడీలో వండర్ఫుల్ మెన్ ఆఫ్ గాడ్ సో ఫార్ దే హ్యావ్ లెడ్ ప్రేయింగ్ విత్ పాల్ అనేటువంటి పుస్తకం, డిఏ కార్సన్ రాసినటువంటి పుస్తకం. అందులో పౌలు తను చేసినటువంటి ప్రార్థనలు, రకరకాలైనటువంటి సంఘాల కోసం తను చేసినటువంటి ప్రార్థనలు, తన పత్రికల్లో పొందుపరచబడినటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేస్తూ, ఇన్ డెప్త్గా స్టడీ చేస్తూ డిఏ కార్సన్ గారు ఒక పుస్తకం రాశారు, ప్రేయింగ్ విత్ పాల్ అని. సో ఆ బైబిల్ స్టడీ గ్రూప్లో ఏం చేస్తున్నాం అంటే ఆ బుక్లో ఉన్నటువంటి ప్రేయర్స్ని, పాల్స్ ప్రేయర్స్ని ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ప్రేయర్ని అధ్యయనం చేయటం మొదలుపెట్టినాం. ఐ డిడ్ నాట్ టీచ్ దట్, కానీ మన మధ్యలో జాయిన్ అయినటువంటి బ్రదర్ జాసన్, సో హీ హ్యాస్ లెడ్ కపుల్ ఆఫ్ సెషన్స్ ఫినామినల్లీ. మై వైఫ్ జోన్స్ యాక్చువల్లీ హ్యాస్ లెడ్ వన్ సెషన్, షీ హ్యాస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. తర్వాత కళ్యాణ్ తుమాటి, హీ హ్యాస్ డన్. ప్రసన్న, he has taken a session. All these brothers and sisters, so they have done a tremendous job. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క పాల్ ప్రేయర్ని చేసుకుంటూ, సో ఇది ఫైనల్ వీక్ ఫినాలే. అండ్ ఐఎమ్ యాక్చువల్లీ లీడింగ్ త్రూ పాల్స్ ప్రేయర్ ఇన్ రోమన్స్. రోమిల్కి రాసినటువంటి పత్రికలో పౌల్ గారు ఆయన చేసినటువంటి ప్రార్థనా ప్రస్తావనని టీచ్ చేయటం అనేటువంటిది నా రెస్పాన్సిబిలిటీ ఈరోజు.
సో మన ప్రకాష్ యాక్చువల్గాన ఈ వీక్ ఈ మంత్ మెన్స్ మీట్ మీ దగ్గరే మీరే తీసుకోవాలి మీదే టర్న్ అన్నప్పుడు ఐ వాజ్ వండరింగ్ ప్రకాష్, సో రెండింటిని కంబైన్ చేయొచ్చా మనం అని అన్నప్పుడు, సో యా హీ graciously agreed, and Jason also graciously agreed because he was the leader of that Bible study. Both of them actually graciously agreed, and we combined this one. అయితే ఎందుకు ఈ స్టోరీ నేను అంతా చెప్పుకుంటూ వచ్చానంటే, ఈరోజు యూ డోంట్ హియర్ అంటే ప్రార్థన మీద ఆ, ఉన్నటువంటి మెసేజ్, ప్రార్థన గురించి బైబిల్ ఏం చెప్తుంది అనేటువంటిది, దట్స్ నాట్ వాట్ వీఆర్ లుకింగ్ అట్. దాన్ని కాదు మనం చూస్తుంది ఈరోజు. ఈరోజు యాక్చువల్గా ప్రార్థన టెక్నిక్ ఏంటి అనేటువంటిది కూడా మనం చూడట్లేదు. దట్స్ నాట్ వాట్ వీఆర్ లుకింగ్ అట్. వాట్ వీఆర్ లుకింగ్ అట్ ఈస్ స్పెసిఫిక్గా పౌలు రోమియోలకు రాసినటువంటి పత్రికలో 15వ అధ్యాయంలో స్పెసిఫిక్గా అక్కడ రాసినటువంటి ప్రార్థనని, అక్కడ ప్రస్తావించినటువంటి ప్రార్థన గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దట్స్ ఆల్ వీఆర్ డూయింగ్. కానీ దాని ముందు అనేకమైనటువంటి అధ్యాయాలు ఉన్నాయి. పౌలు యొక్క ప్రార్థనలు అనేకమైనటువంటివి స్టడీ చేసుకుంటూ వచ్చాం. సో ఒకవేళ మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, ఐ హైలీ రికమెండ్ యూ యాక్చువల్లీ టు రీడ్ దట్ బుక్. డిఏ కార్సన్ గారు రాసినటువంటిది పాల్ ప్రేయింగ్ విత్ పాల్ అనేటువంటి పుస్తకం ఐ హైలీ రికమెండ్. సో దిస్ ఈస్ అన్ ఇన్ డెప్త్ స్టడీ ఆఫ్ ప్రేయర్స్ ఆఫ్ పౌల్ గారి యొక్క ప్రార్థనలు. గాట్ ఇట్? సో అర్థమైంది కదా అందరికీ? సో లెట్స్ ఎంగేజ్ విత్ ద టెక్స్ట్. రోమిల్కి రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం మనం చదువుదాం. సో కెన్ ఐ షేర్ మై స్క్రీన్? సో డూ ఐ హ్యావ్ పర్మిషన్ టు షేర్ మై స్క్రీన్? I do. It's taking a lot of time to share. There you go. Okay, very good. So once again, on the text, right side యాక్చువల్గా పుస్తకం దాన్ని అటాచ్ చేశాను. మోస్ట్ ఆఫ్ వాట్ ఐ షేర్ టుడే, నేను ఈరోజు షేర్ చేసే దాంట్లో మొత్తం కూడా ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఒక అధ్యాయంలో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ని, మెయిన్ పాయింట్స్ని నేను మీతో ప్రస్తావించడానికి ఇష్టపడుతున్నాను. ఇట్స్ ఓకే, దేవుడు తన బాడీ ఆఫ్ క్రైస్ట్కి అనేక మంది గొప్ప టీచర్స్ని ఇవ్వటం జరిగింది. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను బట్టి యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని ఎత్తిపడుతూ విశ్వాసుల యొక్క శ్రేయస్సుని కొరకు ఇచ్చినటువంటి టీచింగ్స్ని ఇట్లా పుస్తక రూపంలో మనకి పొందుపరిచినప్పుడు దాన్ని మనం చదువుకొని ధ్యానించుకొని మన వ్యక్తిగతమైనటువంటి జీవితాలని మనం పునరుద్ధరించుకోవటం అనేటువంటిది ఇట్స్ ఓకే టాస్క్. సో మనం సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. ఏంటి పుస్తకం నుంచి చదువుకోవాలా, ఇట్లా నేర్చుకోవాలా? నో, వీఆర్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్, అండ్ ఇట్స్ ఓకే, బికాస్ దట్స్ హౌ గాడ్ వాంట్స్. యేసు ప్రభు ఆయన చేసేటువంటి పని అట్లాంటిది. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, పౌలు అపోస్తుల కార్యాల్లో మనం అపోస్తుడైనటువంటి పౌలు ఆయన రక్షణ పొందనప్పుడు యేసు ప్రభు యొక్క ప్రజల్ని ఆయన హింసించేటప్పుడు జరిగినటువంటి వృత్తాంతం మనకు తెలుసు కదా. సో వాట్ వి సీ హియర్ ఇస్, ఒకసారి అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయానికి మనం వెళ్దాం. సో ఇక్కడ 9వ అధ్యాయంలో పౌలు సంఘాన్ని హింసించేటప్పుడు స్టెఫన్ యొక్క మరణానికి తను అప్రూవ్ చేసి ఇది దైవచిత్తం అన్నట్టుగా ప్రజలందరి చేత నమ్మించినటువంటి పౌలు 9వ అధ్యాయంలో ఒక కీలకమైనటువంటి విషయాన్ని చూస్తున్నాడు. ఏంటంటే యేసు ప్రభుని స్వయాన తను ఎదుర్కోవటం జరుగుతుంది. యేసు ప్రభుని ఎదుర్కొన్న తర్వాత యేసు ప్రభు పౌలుకి మొత్తం చెప్పకుండా, నువ్వు వెళ్ళి అనన్య దగ్గరికి వెళ్ళు, అనన్య నీ కోసం ప్రార్థన చేస్తాడు అని మాట్లాడతాడు. అర్థమవుతుందా?
ఎందుకు సాక్షాత్తు యాక్చువల్గా దేవుడే పౌలుకి దర్శనం ఇచ్చినప్పుడు యాక్చువల్గా ఆయనే పౌల్ని పౌలతో మాట్లాడి ఆయన్నే పౌల్ని స్వస్థపరచచ్చు కదా. ఎందుకు అనన్య దగ్గరికి వెళ్ళమంటాం, ఎందుకు అనన్య నీకు ప్రార్థన చేస్తాడని చెప్పడం ఎందుకు, తర్వాత అనన్య చేత పౌలుకి కొంత చెప్పించడం ఎందుకు, వై ఆల్ దీస్ థింగ్స్? ఎందుకంటే బికాస్ దాట్స్ హౌ గాడ్ వర్క్స్. దేవుడు పనిచేసేటువంటి విధానమే అది. ఏంటంటే గాడ్ రియల్లీ వాంట్స్ టు బీ అవర్ కోవర్కర్. మనతో పాటు ఆయన సహపరిచారకుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు, మన నాయకుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు, ఆయన పరిచర్యలో మనకు భాగాన్ని కల్పిస్తున్నాడు. కాబట్టి ఏంటంటే ఇట్స్ ఓకే యాక్చువల్లీ టు లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇట్స్ ఓకే టు లెర్న్ ఫ్రమ్ ద పీపుల్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో ఇక లెట్స్ గో టు ద టెక్స్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే, రోమిలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 30 నుంచి 32 వచనాల వరకు మనం చదువుకుందాం. ఎవరన్నా తెలుగులో చదువుతారా దాన్ని, మన మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు? సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీ సన్నిధికి వస్తున్నాం, మాకు సహాయం చేయండి. ఏదైతే మీరు ప్రశస్తమైనదిగా ఎంచుతున్నారో, ఏదైతే మీరు ఇంపార్టెంట్ అని మీరు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నారు, అందులో మేము ఏ ముక్కను కూడా మిస్ అవ్వకుండా గ్రహించగలిగేటువంటి కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు రొట్టి మాటలు మాట్లాడే దేవుడు కాదు, మీ మాటల ద్వారా మీరు మమ్మల్ని ప్రతిష్ఠించేటువంటి దేవుడు, మీ మాటల ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచేటువంటి దేవుడు, మీ మాటల ద్వారా మీరు మమ్మల్ని స్వచ్ఛతలోకి తీసుకెళ్లేటువంటి దేవుడు, మాలో ఉన్నటువంటి అశుద్ధతని తొలగించేటువంటి దేవుడు, మమ్మల్ని శుద్ధి చేసేటువంటి దేవుడు మీ మాటల ద్వారా. ప్రభు, అట్లాంటి మాటల్ని మేము నేర్చుకోవటానికి మాకు డిలిజెన్స్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా మనసులను విప్పండి, మా హృదయాలను ముట్టండి, మా బీయింగ్స్ని మీ యొక్క అధీనంలోకి తీసుకోండి, మా జీవితాలను మార్చండి. ఈరోజు మాతో మా జీవితాలను మీరు సంధించమని ప్రార్థిస్తున్నాం. బలహీనం, పొద్దున విచ్చుకొని సాయంత్రానికల్లా ఎండిపోయేటువంటి గడ్డిని పోలినటువంటి వాళ్ళం, మీ కృప లేకపోతే నశించిపోయేటువంటి వాళ్ళం. దయతో మీరు మమ్మల్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అనుగ్రహాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, ప్రత్యక్షపరచుకోండి, మీ హృదయాన్ని మా ముందు విశదపరచుకోండి, మమ్మల్ని తాకండి, సహాయం చేయండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆల్ రైట్, ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రేయర్. మిగిలినటువంటి పత్రికలన్నింటిలో కూడా పౌలు తను వేరే వాళ్ళ కోసం, వేరే సంఘాల కోసం ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. కానీ ఇక్కడ పౌలు తన కోసం ప్రార్థన చేయమని అడగటం అనేటువంటి చూస్తున్నాం. అంటే ఇది ఈ ఒక్క చోటే కాదు పౌలు అడుగుతుంది నా కోసం ప్రార్థన చేయండి అని, మిగిలినటువంటి కొన్ని ప్లేసెస్లో హీ డస్ ఆస్క్. అయితే బట్ పాల్ ఈజ్ యాక్చువల్లీ ఈ పర్టికులర్ దాంట్లో పాల్ హీఈస్ ఆస్కింగ్, తను ప్రార్థన చేయమని బతిమాలుకోవటం అనేటువంటి జరుగుతుంది ఇక్కడ. చూద్దాం, ఈ ప్రేయర్ గురించి మనం చూద్దాం. బట్ ఐ జస్ట్ వాంట్ టు సే, ఇది రోమేల్కి రాసినటువంటి పత్రిక, అంటే రోమాలో ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క సంఘానికి సంబంధించినటువంటి సంఘానికి రాస్తున్నటువంటి మనకి ట్రెడిషన్ ఏం చెప్తుందంటే పౌలు ఈ సంఘాన్ని స్థాపించలేదు.
రోమాలో ఆయన సువార్త పరిచర్య చేసి సంఘాన్ని కట్టినటువంటి సందర్భం కాదు. ట్రెడిషన్ ఏం చెప్తుందంటే పేతురు ఆమ్, రోమాలో ఉన్నటువంటి వాళ్ళకు సువార్త ప్రకటించడం ద్వారా రోమాలో ఒక సంఘం స్థాపించబడింది. సో పాల్ రోమన్స్కి లెటర్ రాస్తున్నప్పుడు ఇట్స్ హీఈస్ రైటింగ్ టు అ పీపుల్ యాక్చువల్లీ హూ హీ డిడ్ నాట్ మినిస్టర్ టు బిఫోర్. వాళ్ళ ముందు ఇంతకు ముందు తను పరిచర్య అంటే తను స్థాపించినటువంటి సంఘంతో తను మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. నంబర్ 1. నంబర్ 2, రోమాలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనకి చాలా ఇంపార్టెంట్. రోమాలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమిటంటే వి సీ నేను హెర్మెన్యూటిక్స్ టీచ్ చేసినప్పుడు కాంటెక్స్చువల్ థియాలజీ గురించి చెప్పాను. కాంటెక్స్చువల్ అంటే అర్థం ఏంటంటే అంటే లెటర్లో రాసినటువంటి ఇన్నర్ పరిస్థితుల్ని మనం చూసి ఏమి జరుగుతుంది అనేటువంటి దాన్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం. మనం గనక జాగ్రత్తగా చూస్తే 9 నుంచి 11 అధ్యాయాల వరకు గనక జాగ్రత్తగా చూస్తే వి సీ దట్ రోమాలో దెర్ ఈస్ అ ఫ్రిక్షన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఏంటంటే ఆ, అన్యుల నుంచి వచ్చినటువంటి విశ్వాసులకి, యూదుల నుంచి వచ్చినటువంటి విశ్వాసులకి మధ్యలో ఏదో కొన్ని పొరపక్షాలు రావటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఫ్రిక్షన్స్ ఉండటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఎందుకంటే చెప్తున్నాడు, మీరు అన్యుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మీరు ఆ, యూదుల్ని దేవుడు వదిలేశాడు అని చెప్పటం అనేటువంటిది, యూదుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, సో మీరు అట్లాగా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అనేటువంటిది మంచిది కాదు. లేకపోతే భోజనం విషయంలో, ప్రత్యేకమైనటువంటి దినాల విషయంలో ఒకళ్ళతో ఒకళ్ళు మీరు పోరాడుకోవటం అనేటువంటిది మంచిది కాదు. సో ఆల్ దీస్ థింగ్స్ యాక్చువల్లీ టెల్ అస్ దట్ దెర్ ఈస్ సంథింగ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ దేర్. లెటర్లో లోపల కనుక ఇంటర్నల్గా మనం చూస్తే దెర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్ బిట్వీన్ దెమ్. సరే, ఇక బయట నుంచి చూద్దాం. అంటే బయట మనకి ఏదైనా ఎవిడెన్స్ ఉందా ఇది అనేటువంటిది కనుక చూస్తే వీ నో దట్ యాక్చువల్గా క్లాడియస్ అనేటువంటి రోమా చక్రవర్తి ఆయన వచ్చినప్పుడు మనకి రోమా చరిత్రకారులు రాసినటువంటి ఒక కొన్ని రైటింగ్స్ ప్రకారం మనకి ఏం తెలుస్తుందంటే క్లాడియస్ ఎంపరర్గా ఉన్నప్పుడు రోమ్ పట్టణంలో యూదుల మధ్యలో ఒక రకమైనటువంటి ఘర్షణ మొదలైందట. ఏంటి ఆ ఘర్షణ అంటే మనకి రోమా చరిత్రకారులు రాసేది ఏంటంటే క్రస్టస్ అనేటువంటి ఒక వ్యక్తి విషయంలో ఘర్షణ మొదలైంది. సో క్రస్టస్ అంటే మనకు అర్థం ఉంది, ఇట్స్ అ గార్బుల్డ్ రెఫరెన్స్ ఫర్ క్రిస్టోస్. క్రీస్తు అనేటువంటి వ్యక్తి విషయంలో రోమాలో ఉన్నటువంటి యూదుల మధ్యలో ఒక ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం ఉంది. క్లాడియస్ ఏం చేస్తున్నాడంటే ఇదంతా న్యూసెన్స్ నాకెందుకు, అసలే రోమా బయట నుంచి ఎవరెవరు అటాక్ చేస్తారో, మనం ఎక్కడైతే మనం మన సామ్రాజ్యం యొక్క ఉనికిని కోల్పోతామో, సామ్రాజ్యం యొక్క గ్లోరీని, మనం వైభవాన్ని కోల్పోతామో అని రోమా ఎప్పుడు అభద్రతలో బతికేటువంటి రోమ్ పట్టణంలోనే ఈ జరుగుతున్నటువంటి ఘర్షణ, ఇది చిన్నదైనా పెద్దదైనా సరే దాన్ని సహించడం అనేటువంటిది అనవసరం అనుకొని యూదుల్లో చాలామందిని ఆయన రోమా నుంచి బహిష్కరించడం అనేటువంటిది జరిగింది. సో ఏం జరిగిందంటే యేసు ప్రభు నుంచి యూదుల నుంచి అంగీకరించినటువంటి వాళ్ళు అనేక మంది బహిష్కరించబడ్డారు రోమా పట్టణం నుంచి క్లాడియస్ టైంలో. క్లాడియస్ చనిపోయిన తర్వాత ఈ ఈడిక్ట్ని, ఈ బహిష్కరణ నియమాన్ని ఎత్తేసిన తర్వాత మళ్ళీ ఈ యూదుల నుంచి యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు మళ్ళీ రావటం మొదలుపెట్టారు రోమాలోకి. ఈ మధ్య 5 సంవత్సరాల వ్యవధిలో ఏం జరిగిందంటే అనేక మంది అన్యుల నుంచి యేసు ప్రభుని అంగీకరించి సంఘానికి చేర్చబడ్డారు. ఇప్పుడు ఈ యూదులైనటువంటి వాళ్ళు, యేసు ప్రభుని అంగీకరించినటువంటి యూదులైనటువంటి వారు బహిష్కరించబడినటువంటి వాళ్ళు మళ్ళీ రోమాకి తిరిగి వచ్చిన తర్వాత ఈ సంఘంలో చూసినప్పుడు అన్యుల నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క సంస్కృతి కొంచెం వేరుగా ఉంటుంది. వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ, వాళ్ళ పద్ధతులు కానీ, ఇలాంటివన్నీ కొంచెం వేరుగా ఉంటాయి. యూదులు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు, సో దెర్ ఈస్ అ ఫ్రిక్షన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. వాళ్ళ యొక్క సంస్కృతి విషయంలో, వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు కానీ, భాష,
కట్టడాలు, వాళ్ళు వేసుకునేటువంటి బట్టలు కానీ, ఆల్ దీస్ థింగ్స్, మాట్లాడే తీరు కానీ, వీటిలన్నిటిలో డిఫరెన్సెస్ ఉన్నప్పుడు దెర్ ఈస్ అన్ ఇంటర్నల్ స్ట్రగుల్ బిట్వీన్ దీస్ టూ గ్రూప్స్. వాళ్ళిద్దరు ఇంటర్నల్ స్ట్రగుల్ రావటం అనేటువంటిది జరిగింది. సో పౌలు ఏం చేస్తున్నాడంటే, మన మన సంస్కృతిలో మనం ఏం చేస్తామంటే ఒక పెదరాయిడ్ లాగా వ్యవహరించడం మొదలు పెడతాం. అంటే ఏంటంటే, హే మీరందరూ కొంచెం ఆగండి, మీరందరూ ఇంకొంచెం ఆగండి, అందరూ కలిసి దగ్గరికి రండి, అందరూ కలిసి యాక్చువల్గా ఒకరినొకళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి, అయిపోయింది. నో, దట్స్ నాట్ వాట్ పాల్ ఇస్ సెయింగ్. పౌల్ చేస్తున్నటువంటి పని ఇది కాదు. హీ సీస్ దట్ వాళ్ళ మధ్యలో వచ్చినటువంటి పొరపచ్చాలన్నీ కూడా, వాళ్ళ మధ్యలో వచ్చినటువంటి ఫ్రిక్షన్స్ అన్నీ కూడా, హీ వాంట్స్ టు సెటిల్ దెమ్. వాటిని ఎట్లా తను ఆ ముడులన్నింటినీ విప్పడానికి ఎట్లా ఇష్టపడుతున్నాడంటే, హీ వాంట్స్ టు డూ దట్ త్రూ ద గాస్పల్. సువార్త అనేటువంటి లెన్స్లో నుంచి చూడండి. అసలు మీరు ఎవరు అనేటువంటి విషయాన్ని ఒకసారి సువార్తలో మీ యొక్క ఉనికిని మీరు పరిశీలించుకోండి. సో గాస్పల్ ఈజ్ ద సొల్యూషన్. హీఈస్ నాట్ సెయింగ్ యాక్చువల్గా పైన వచ్చేటువంటి షేక్ హ్యాండ్ ఇచ్చుకునేటువంటిది కాదు, సత్యం లేనటువంటి సాంగత్యం కాదు, సత్యం లేనటువంటి సహవాసం కాదు, సత్యం మూలస్తంభంగా కలిగినటువంటి, సత్యమే కాంటెంట్గా, సబ్స్టెన్స్గా కలిగినటువంటి సహవాసం ఇది క్రైస్తవ సహవాసం అనేటువంటిది. సో వాట్ హీ సెయింగ్ ఈస్, సత్యం ఏంటంటే దిస్ ఈస్ గాస్పల్ యాక్చువల్లీ ఈస్ ద సబ్స్టెన్స్. అందుకనే సువార్తని సుదీర్ఘంగా యాక్చువల్గా 8 అధ్యాయాలు పౌలు పెయిన్స్ తీసుకొని సువార్త అంటే ఏంటనేటువంటిది రోమా సంఘానికి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. వాట్ హీఈస్ డూయింగ్ బేసికలీ, పాల్ ఏం చేస్తున్నారంటే, మొదటి అధ్యాయంలో హీ సెయింగ్ దట్, రోమియోలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో హీ సెయింగ్ దట్ అన్యులు చేసేటువంటి దుష్టమైనటువంటి క్రియలన్నింటినీ మెన్షన్ చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. వెంటనే యూదుల్లో ఉన్నటువంటి ఫ్యాక్షన్ ఎస్ అని అనుకుంటున్నారు. తెక్క కుదిరింది వెధవలకి. పౌలు ఇప్పుడు చెప్తున్నాడు అసలు వాళ్ళ యొక్క దిక్కుమాలినటువంటి తరహా ఏంటనేటువంటిది పౌలు ఇప్పుడు చెప్తున్నాడు అని అనుకుంటారేమో. కానీ 2వ అధ్యాయంలో హీ సేస్ టు ద జూయిష్ పీపుల్ సెయింగ్ దట్ మీరేం తక్కువ తినలేదు. అన్యులు దుర్మార్గత్వంలో నుంచి యేసు ప్రభులోకి వస్తే, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ దుర్మార్గత్వంలో ఉంటే, యూదులు అయినటువంటి మీరు, లేకపోతే యూదులైనటువంటి మనం, పౌలు ఏం చెప్తున్నాడంటే, మనం కూడా అట్లాంటి దుర్మార్గత్వంలో ఉన్నాం. వాళ్ళు ధర్మశాస్త్రం లేకుండా, వాళ్ళు దేవుడి యొక్క మాటలు లేకుండా వాళ్ళు దుర్మార్గత్వంలో ఉంటే, మనం దేవుడి మాటలు కలిగి ఉండి కూడా మనం దుర్మార్గత్వంలో ఉన్నాం. ఇంకెంత నికృష్టమైనటువంటి పరిస్థితి మనం ఒకసారి ఆలోచించుకోండి అని చెప్తున్నాడు 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో పౌలు ఏమంటున్నాడంటే, సో అన్యులు యూదులు ఏ భేదం లేదు, అందరం పాపులు అయ్యాం, మనం దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను కోల్పోయాం. ఆల్ ఫెల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అండ్ హీ ఈస్ సెయింగ్ దట్ అట్ ద యూనివర్సల్గా మనందరం దిక్కుమాలినటువంటి స్థితిలో పడిపోయాం, బలహీనమైనటువంటి స్థితిలో పడిపోయాం, చచ్చిపోయినటువంటి స్థితిలో మనం పడిపోయాం. అండ్ దెన్ హీ సెయింగ్ దట్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఫర్ ఇట్. దేవుడు ఇచ్చేటువంటి ఏకైకమైనటువంటి సొల్యూషన్ ఏంటంటే, దట్ హీ గేవ్ హిజ్ వన్ అండ్ ఓన్లీ సన్. ఆయన యొక్క కుమారుణ్ణి మన కోసం బలిగా అర్పించాడు. ఈ కుమారుడు ఏంటంటే ఆయనే బలి, ఆయనే కరుణాపీఠం, ఆయనే నిజమైనటువంటి స్టాండర్డ్, ఆయనే హై ప్రీస్ట్. సో పౌల్ యాక్చువల్గా వీటిలన్నిటినీ మెన్షన్ చేసుకుంటూ వస్తే ఏమంటున్నాడంటే, ఈయనలో మనం దేవుడికి మనకి మధ్యలో నిజమైనటువంటి సంధి ఈయనే. దేవుడిని మనం కలవాలంటే దిక్కుమాలినటువంటి పాపిష్టులమైనటువంటి మనం అతి పరిశుద్ధుడైనటువంటి పవిత్రుడైనటువంటి దేవుడికి మధ్యలో నిజమైనటువంటి ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైనా ఉండాలి అంటే అది ఈయనే అని చెప్తున్నాడు. ఈయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనకు నిజమైనటువంటి నీతి, నిజమైనటువంటి రక్షణ, పౌలు చెప్తున్నటువంటి మాటలు ఇవి. సో అయితే 4వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే కొంతమంది యూదులు వచ్చి అడుగుతూ ఉండొచ్చు, ఏంటంటే అదేంటది విశ్వాసం, ఈయనలో విశ్వాసం ఉంచితే మనకు నీతి కలుగుతుందా? ఏం మాట్లాడుతున్నావు పౌలు, నీకు ఏమైనా అర్థమవుతుందా అన్నప్పుడు పౌలు అంటున్నాడు, ఇది కొత్తగా ఎందుకు అనిపిస్తుంది మీకు? 4వ అధ్యాయంలో అబ్రహాము యొక్క కేస్ స్టడీని చెప్తున్నాడు. అబ్రహాం కూడా నీతిగా ఎంచబడింది. అబ్రహాము నీతి క్రియలు చేసిన తర్వాత కాదు కదా నీతిమంతుడిగా ఎంచబడింది. అబ్రహాము దేవుడిని నమ్మి కదా దేవుడు నీతిమంతుడిగా ఎంచబడినటువంటిది. మీకు ఎందుకు ఇది కొత్తగా అనిపిస్తుంది అంటే, దేవుడి మీద విశ్వాసం ఉంచడం అనేటువంటిది నీతిమంతులుగా ఎంచబడటం అనేటువంటి విషయం
మీకు కొత్తగా ఎందుకు అనిపిస్తుంది? మన పితరుడైనటువంటి అబ్రహాం చేస్తున్నటువంటి పని అదే కదా! నిజమైనటువంటి విశ్వాసం అంటే అదే కదా! ఫస్ట్ నుంచి నిజమైనటువంటి నీతి అంటే అదే కదా! మీకు కొత్తగా ఎందుకు అనిపిస్తుంది అంటున్నాడు. 5వ అధ్యాయం నుంచి ఏం మాట్లాడుతున్నాడంటే పౌలు, సో హీస్ సెయింగ్ దట్ ఇట్లా విశ్వాసం ఉంచడం ద్వారా కలిగేటువంటి నిజమైనటువంటి నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. నిజమైనటువంటి సమాధానం గురించి మాట్లాడుతున్నాడు. వీటిల గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే 5వ అధ్యాయంలో సువార్త వల్ల కలిగేటువంటి నిరీక్షణ, సువార్త వల్ల కలిగేటువంటి దేవుడితో మనకున్నటువంటి పీస్, దేవుడితో మనకున్నటువంటి సమాధానం, ఏ ఏ ఏ ఏ మహిమనైతే మనం కోల్పోయాము, ఏ దేవుడైతే యాక్చువల్గా మన పట్ల ఉగ్రతతో ఉన్నాడో, మనం చేసేటువంటి దుష్క్రియలను బట్టి, మనం పాడు చేసుకున్నటువంటి విషయాన్ని బట్టి, సువార్త ద్వారా ఏమైందంటే ఈ రెండింటి మధ్యలో రెకన్సిలియేషన్, అంటే ఇక విడదీయలేనటువంటి సమాధానం దేవుడికి మనకి మధ్యలో వచ్చేసిందని మాట్లాడుతున్నాడు 5వ అధ్యాయంలో. 6వ అధ్యాయంలో ఇలాంటి సమాధానం ఏదో మెంటల్గా ఉండేటువంటిది మాత్రమే కాదు, ఇది నిజంగా మనకి ఆ, మరణం నుంచి విముక్తి కలిగించేటువంటిది, పాపం నుంచి మనకు విముక్తి కలిగించేటువంటిది 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయంలో ఈవెన్ దేవుడి యొక్క ధర్మశాస్త్రం మనకు వ్యతిరేకంగా ఏదైతే ఆ, మన మీద నేరారోపణ చేస్తుందో, ఈవెన్ ఆ ధర్మశాస్త్రం కూడా ఈ సువార్తను అడ్డుపెట్టుకున్నప్పుడు ఈ ధర్మశాస్త్రం కూడా మనల్ని ఏం చేయలేదు. ఎందుకంటే ఈవెన్ యాక్చువల్గా ధర్మశాస్త్రం వల్ల కలిగేటువంటి శిక్షావిధి ఏదైతే ఉంటుందో దాని నుంచి కూడా యాక్చువల్గా విడిపించడం అనేటువంటి జరిగింది ఈ సువార్త అనేటువంటి విషయం చెప్పి 8వ అధ్యాయంలో ఈ సువార్త వల్ల కలిగేటువంటి గొప్ప నిరీక్షణ, అంటే ఇది ఎక్కడో పాస్ట్లో స్టార్ట్ అయింది, భూమి పునాదులు వేయబడక ముందే స్టార్ట్ అయింది, కానీ యేసు ప్రభులో అది ఫుల్ఫిల్ అయింది. మనకి పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఆవరించబడింది. పరిశుద్ధాత్మ మనల్ని అంతకంతకు దేవుని కుమారులుగా, కుమార్తెలుగా తీర్చిదిద్దటం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా యాక్చువల్గా మనల్ని మాత్రమే కాదు, సమస్త విశ్వాన్ని కూడా దేవుడు తనతో పాటు సంధి చేసుకోవటం, తన యొక్క సమాధానాన్ని, తన యొక్క కంప్లీట్నెస్ని, హోల్నెస్ని సమస్త సృష్టికి ఆయన వ్యాప్తి చేయటం అనేటువంటిది జరుగుతుందని 8వ అధ్యాయంలో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. సో దిస్ ఇస్ ద గాస్పల్. ఫస్ట్ 8 చాప్టర్స్, దిస్ ఇస్ ద గాస్పల్. ఎవ్రీబడి ఈజ్ అ సిన్నర్. ఎంత సిన్ అంటే మనం ఇంటెన్సిటీ ఆఫ్ సిన్ మన లోపల కూరుకుపోయింది, పేరుకుపోయినటువంటి పాపం, ఆ పాప స్వభావం ఎవరు విడిపించలేరు మనల్ని ఇంకా దీని నుంచి. అది లోపల మాత్రమే కూరుకుపోవటం కాదు, లోపల మాత్రమే పేరుకుపోవటం కాదు, ప్రతి వ్యక్తికి యాక్చువల్గా స్ప్రెడ్ అయినటువంటిది. ఇట్ ఈస్ యూనివర్సల్ అండ్ ఇట్ ఈస్ ఇంటెన్స్. సో అది బ్రాడ్గా స్ప్రెడ్ అయింది అందరికీ, అది డీప్గా స్ప్రెడ్ అయింది ప్రతి మనిషిలో. దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ సిన్. దీని నుంచి విముక్తి దేవుడు యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచడం ద్వారా కలిగించాడు అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ పౌలు దాని వల్ల మనకి కలిగినటువంటిది ఏంటనేటువంటిది 5, 6, 7, 8 అధ్యాయాల్లో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు నిజమైనటువంటి ఇష్యూ దగ్గరికి వస్తున్నాడు 9వ అధ్యాయంలో. 9వ అధ్యాయంలో మరి యూదుల పరిస్థితి ఏంటి? సో వాళ్ళని కంప్లీట్గా దేవుడు వదిలేసినట్టేనా? లేకపోతే యేసు ప్రభు బయట వాళ్ళకి ఏమన్నా రక్షణ ఇచ్చాడా? యేసు ప్రభు బయట వాళ్ళకి రక్షణ ఇవ్వటం అనేటువంటిది ఆస్కారం లేదు. ఎందుకంటే యేసు ప్రభు మాత్రమే దేవుడికి మనకి మధ్యలో నిజమైనటువంటి ఇంటర్సెక్షన్ పాయింట్. గాడ్ డిడ్ నాట్ లీవ్ దెమ్, గాడ్ విల్ యాక్చువల్లీ బ్రింగ్ మోర్ అండ్ మోర్ జ్యూస్ టు ఫెయిత్. పౌలు తను చెప్తున్నటువంటి మాట 9 నుంచి 11 అధ్యాయాల వరకు మాట్లాడుతున్నటువంటి మాట, ఈ ఇద్దరి మధ్యలో వచ్చినటువంటి ఫ్రిక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు పౌలు ఏమంటున్నాడంటే, ఈ సువార్త ఏదో మీరు అనుకుంటున్నారేమో, మెంటల్గా నేను అంగీకరించేశాను, యేసు ప్రభుని అంగీకరించేశాను, ఇక నేను పరలోకానికి వెళ్ళిపోతాను, పరలోకానికి వెళ్ళటం వరకు మాత్రమే, ఈ లోపల నేను మధ్యలో క్రిస్టియన్ ఫిక్షన్ మూవీస్నో లేకపోతే అమెరికాలో ఇజ్రాయెల్కి మధ్యలో జరుగుతున్నటువంటి పరిణామాలని, ఇజ్రాయెల్ ఎప్పుడు యాక్చువల్గా 3వ టెంపుల్ని కడుతుంది, ఇట్లాంటివి మాత్రమే నేను చూసుకుంటూ ఈ కాన్స్పిరసీ థీరీస్ వెనకాల పడి నా జీవితాన్ని ఎట్లాగట్లాగా వెళ్ళపొచ్చడం అనేటువంటిది అది కాదు. దాట్స్ నాట్ వాట్ పాల్ ఈజ్ సెయింగ్. వాట్ ఈజ్ సెయింగ్ ఈజ్, ఇది నిజమైనటువంటి సువార్త, ఇది లోపల పేరుకుపోయినటువంటి, కూరుకుపోయినటువంటి పాపం నుంచి అంతకంతకు విడుదలిచ్చేటువంటిది. దాని యొక్క ఎఫెక్ట్స్ని, ఇంపాక్ట్స్ని మనం ఇక్కడ సంఘం లోపల, సంఘం బయట మన నడవడికలో మనం చూస్తాం అనేటువంటి విషయాన్ని 12 నుంచి 15 అధ్యాయాల వరకు పౌలు చెప్తున్నాడు. ఇలాంటి సువార్త కలిగినటువంటి వాళ్ళం అని మనం చెప్పుకుంటే కనుక, అది సంఘంలో మనం ఒకళ్ళతో ఒకళ్ళు మనం మాట్లాడుకునేటువంటి తీరుని కానీ, ఒకళ్ళతో ఒకళ్ళం మనం ఏ ఇష్యూస్ మనకి ఇంపార్టెంట్ అనేటువంటి విషయాల్లో కానీ, లేకపోతే సంఘం బయట ఉన్నటువంటి అథారిటీస్తో మనం మెలిగేటువంటి విషయం కానీ, ఇవన్నీ కూడా సువార్త ఇంపాక్ట్ చేస్తుంది. అంటే నిజం చెప్పాలంటే ఈ సువార్త అనేటువంటిది తాకనటువంటి ప్రదేశం అంటూ లేదు.
లోపల కానీ బయట కానీ ప్రతి ఒక్క అంశంలో ఈ సువార్త మనల్ని ముడుతుంది. ఈ సువార్త యొక్క ప్రభావం ఉంటుంది. సువార్త పీపుల్ మనం. వీఆర్ పీపుల్ ఆఫ్ ద గాస్పల్. వీఆర్ పీపుల్ ఆఫ్ ద గాస్పల్. వీఆర్ డెమాన్స్ట్రేషన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద గాస్పల్. సువార్త యొక్క శక్తిని డెమాన్స్ట్రేట్ అయ్యేటువంటి పీసెస్ మనం. అలాంటి కళాఖండాలం మనం సువార్త కళాఖండాలం మనం అనేటువంటి విషయాన్ని పౌలు 12-15 అధ్యాయాల వరకు మాట్లాడుతూ వస్తున్నాడు. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇది రోమన్స్ యొక్క నేపథ్యం. ఇది రోమియోలకు రాసినటువంటి పత్రిక యొక్క నేపథ్యం ఇది. సో దిస్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వెరీ మచ్. ఇప్పుడు నౌ లెట్స్ కమ్ యాక్చువల్లీ టు హిస్ ప్రేయర్. 12వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో పౌలు యొక్క నేపథ్యానికి వద్దాం మనం ఇప్పుడు. నేను ఇంగ్లీష్ని ఫాలో అవుతూ వస్తున్నాను ఇక్కడ. తెలుగులో కూడా దాని గురించి మాట్లాడతాను. పౌలు ఏమంటున్నాడంటే ఇంగ్లీష్లో ఫస్ట్ ఐ అర్జ్ యూ, నేను బతిమాలుకుంటున్నాను మిమ్మల్ని. ఇట్స్ అ వెరీ, అంటే ఒక తను స్థాపించినటువంటి సంఘం, రోమిలకు రాసినటువంటి రోమా సంఘం. నేను చెప్పాను ఇంతకుముందు తను ఎప్పుడు సువార్త ప్రకటించలేదు రోమా సంఘానికి. పాల్స్ ఫస్ట్ టైం. సో హీఈస్ నాట్ సెయింగ్ ఓకే, హే నేను మీకు ఇంతకు ముందు ఎప్పుడు నేను మిమ్మల్ని కలవలేదు, అందుకనే మీకు అనిపిస్తే నా కోసం ప్రార్థన చేయండి అని అంటలేదు పౌలు ఇక్కడ. మీకు వీలైతే మీకు ఖాళీగా ఉన్నటువంటి సమయంలో మీరు ప్రార్థన చేయండి అని అంటలేదు పౌలు ఇక్కడ. హీ సెయింగ్ వెరీ స్పెసిఫికలీ దాట్ నేను మిమ్మల్ని నా కోసం ప్రార్థన చేయటానికి బతిమాలుకుంటున్నాను. ద వర్డ్ అర్జింగ్, డిఏ కార్సన్ యాక్చువల్గా మాట్లాడతాడు ఏంటంటే, రోమిలకు రాసినటువంటి పత్రికలో మరొక చోట వాడబడింది ఏంటంటే 12వ అధ్యాయంలో పౌలు ఏమంటాడంటే, మీ యొక్క శరీరాలని, 12వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదువుతారా తెలుగులో దయచేసి? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చూస్తున్నారా, పౌలు మాట్లాడుతున్నాడు ఏంటంటే, దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. నేను చెప్పాను కదా, ఇది 12వ అధ్యాయం. 11 అధ్యాయాల వరకు, మొదటి 8 అధ్యాయాల్లో సువార్త ఏంటనేటువంటిది పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ రోమా సంఘానికి, 9-11 అధ్యాయాల్లో ఈ సువార్త విషయంలో మనం యూదులను ఎట్లా చూడాలి, యూదులకి అన్యులకి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని ఎట్లా చూడాలనేటువంటి విషయాన్ని చెప్తూ 12వ అధ్యాయంలో, కాబట్టి సహోదరులారా, ఇంత గొప్ప సువార్త కాబట్టి, ఈ సువార్త యాక్చువల్గా ఈ విధంగా మన యొక్క రిలేషన్షిప్స్ని కూడా మారుస్తుంది కాబట్టి, ఇది నిజంగా దీని యొక్క ప్రభావాన్ని మనం అనుదిన జీవితంలో మనం చూసుకుంటూ వెళ్ళాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఈ సువార్త ద్వారా మన శరీరాలను సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించాలని దేవుని యొక్క వాత్సల్యతను బట్టి మేము బతిమలాడుకుంటున్నాను అంటున్నాడు. పీపుల్ యాక్చువల్లీ డోంట్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ ద గాస్పెల్. చాలాసార్లు జనాలు ఏంటంటే, అసలు సువార్తను ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం మేము అంగీకరించేసాం అని ఒక చెద్దను మాట్లాడినట్టుగా మాట్లాడతారు. ఎందుకు అంటే, బికాస్ దెర్ ఈజ్ నో సబ్మిషన్ టు గాడ్ ఇన్ దేర్ డైలీ లైఫ్స్. వాళ్ళ యొక్క శరీరాలని సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకోవటం అనేటువంటి విషయాన్ని దే డోంట్ రియల్లీ డూ దట్. దే లివ్, వాళ్ళ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎప్పుడు కూడా ఏంటంటే, దే ఆర్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. వాళ్ళ యొక్క ఇష్టాలను బట్టి, వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ని బట్టి, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని బట్టి వాళ్ళ జీవితాలని నడిపించుకోవడానికి ఇష్టపడతారు. కానీ దే డోంట్ రియల్లీ సే దట్ ఇనఫ్ ఆఫ్ ఇట్. చాలా కాలం బతికాను నా ఇష్టాల కోసం, నా కోరికల కోసం, నా ఒపీనియన్స్ బట్టి చాలా కాలం బతికాను నేను. చాలు, ఇది ఎంత నికృష్టానికి నన్ను అంతకంతకు దిగజార్చిందో నాకు తెలుసు. ఇక చాలు, నేను ఇప్పుడు ప్రభు అనేటువంటి వాడిని, ఆయన యొక్క ప్రభుత్వం కింద ఉన్నటువంటి వాడిని, ఆయన చెప్పినట్టు నేను మెలుగుతాను, ఆయన మాట నాకు శాసనం అనేటువంటి విషయాన్ని తీసుకొని ఆయనకు నేను సమర్పించుకుంటున్నాను అనేటువంటి, ఒకవేళ అట్లాంటి జీవితాన్ని కనుక మనం జీవించకపోతే, వీ డోంట్ రియల్లీ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ ద గాస్పుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. సో సువార్త అనేటువంటిది 20 సంవత్సరాల క్రితం మాటే కానీ, ఒక చద్దనం మూటే కానీ, ఇట్ ఈజ్ నాట్ రియల్. అంటే ఇంకా చద్దనం మూట అంటే కొంతమంది అనుకుంటారు ఇది మంచిది కదా అని. కాదు, బట్ పుచ్చిపోయినటువంటి అన్నం, సో పురుగులు పట్టినటువంటి అన్నం లాగా అది తయారవుతుంది. సో వి డోంట్ సీ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ దట్ ఇన్ అవర్ లైఫ్స్. సో అక్కడ పౌలు ఏమంటున్నాడంటే, బతిమాలుకుంటున్నాను, సో డూ దట్.
ఇట్ చాలా అర్జెన్సీ ఉంది. ఇమ్మీడియట్గా యాక్ట్ చేయాల్సినటువంటి పని అది. మీ శరీరాల్ని మీకు కుదిరినప్పుడు సజీవయాగంగా సమర్పించుకోండి అని చెప్పట్లేదు అక్కడ. మీ శరీరాల్ని మీ వీలును బట్టి మీరు సజీవయాగంగా సమర్పించుకోండి అని చెప్పట్లేదు పౌలు. దిస్ ఈజ్ అన్ అర్జెన్సీ, ఇమ్మీడియట్గా చేయాల్సినటువంటి పని, మీరు రెగ్యులర్గా చేయాల్సినటువంటి పని, మిస్ అవ్వకుండా చేయాల్సినటువంటి పని. దెర్ ఈస్ అన్ అర్జెన్సీ, దెర్ ఈస్ అన్ ఎర్నెస్ట్నెస్, దెర్ ఈస్ అన్ ఇమ్మీడియసీ దట్ విత్ విచ్ వీ నీడ్ టు డూ ఇట్. ఇమ్మీడియట్గా మనం చేయాల్సినటువంటి పని, అర్జెంటుగా మనం చేయాల్సినటువంటి పని, మిస్ అవ్వకుండా ఆప్షన్గా తీసుకోకుండా కంపల్సరీగా చేయాల్సినటువంటి పని సజీవ యాగంగా సమర్పించుకోవటం. సేమ్ వర్డ్ పాల్ యాక్చువల్గా 15వ అధ్యాయంలో ఉపయోగిస్తున్నాడు. ఏంటంటే, మీరు నా కోసం ప్రార్థన చేయండి అంటే, మీకు వీలును బట్టి మీరు వీలును చూసుకొని నా కోసం ప్రార్థన చేయండి అంటలేదు. హీ సెయింగ్ దట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బ్రదర్స్, యు మస్ట్ ప్రే ఫర్ మీ. మీరు నా గురించి కంపల్సరీగా ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను అందుకని బతిమలాడుకుంటున్నాను ఈ విషయంలో. ఎందుకు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. హీ సేస్ దట్ బై అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మీరు కనుక మీరు యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరిస్తే, నిజంగా ఆయన యొక్క సువార్త మీ దగ్గరికి వస్తే, ఆయన యొక్క సువార్తను మీరు అంగీకరించినటువంటి వాళ్ళైతే, నేను మొదటి 8 అధ్యాయాలు ఏదైతే చెప్పుకుంటూ వచ్చానో, ఆ సువార్త మనకి నిరీక్షణ ఇస్తుంది, ఆ సువార్త మనకి సమాధానాన్ని ఇస్తుంది, ఆ సువార్త మనల్ని పాపం నుంచి విడిపిస్తుంది, ఆ సువార్త మనల్ని మరణం నుంచి విడిపిస్తుంది, ఆ సువార్త మనల్ని ధర్మశాస్త్రం విధించినటువంటి శిక్షా విధుల నుంచి యాక్చువల్గా విడిపిస్తుంది. ఇది మీరు కనుక అనుభవించినట్లయితే, ఆయన యొక్క విమోచనని కనుక మీరు విడిపించినట్లయితే, యు మస్ట్ ప్రే ఫర్ మీ. మీరు నా గురించి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు. ఎందుకంటే ఈ సువార్తను ధరించుకొని ఈ సువార్తను ఎక్స్టెండ్ చేయడానికి నేను ప్రయాసపడుతున్నాను కాబట్టి యు మస్ట్ ప్రే ఫర్ మీ. ఇది నా సొంత ప్రాజెక్ట్ కాదు సహోదరులారా, ఇది దేవుడి యొక్క ప్రాజెక్టు, తన సంఘానికి ఇచ్చినటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ని నా తల మీద వేసుకొని నేను నడుస్తున్నాను కాబట్టి, ఆ ప్రాజెక్ట్ మీ ప్రాజెక్ట్ కూడా దేవుడి ప్రాజెక్ట్ కాబట్టి, ఆ ప్రాజెక్ట్ వల్ల దేవుడు చేసినటువంటి సువార్త ప్రాజెక్ట్ వల్ల మీరు నూతన సృష్టిగా తయారు చేయబడ్డారు కాబట్టి యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ప్రే ఫర్ మీ. ఎందుకంటే నా పరిచర్య నాది కాదు, యేసు ప్రభు చేత ఇవ్వబడినటువంటి పరిచర్య. యూ మస్ట్ ప్రే ఫర్ మీ బై అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అందుకని ఆ మాట అంటున్నాడు. రెండవది ఏంటంటే, హీఈస్ ఆల్సో సేయింగ్ దట్ అండ్ బై ద లవ్ ఆఫ్ ద స్పిరిట్. సో వన్స్ అగైన్ డియర్ కార్సన్ సేస్ దట్ లవ్ ఆఫ్ ద స్పిరిట్ అనేటువంటిది మీరు ఆత్మను గనక ప్రేమించినట్లయితే అనేటువంటి విషయం కాదు. మీరు ఆత్మ ద్వారా గనక దేవుడి యొక్క ప్రేమను అనుభవించినట్లయితే, ఆత్మ ద్వారా గనక దేవుడి యొక్క శక్తిని మీరు అనుభవించినట్లయితే, విచ్ ఇస్ ట్రూ. ఎందుకంటే ఎవరు కూడా పరిశుద్ధాత్మ శక్తి లేకుండా రక్షణలోకి రావటం అనేటువంటిది ఇంపాసిబుల్ ఎవరికైనా. సో మీరు కనుక పరిశుద్ధాత్మ ద్వారా కనుక దేవుడి యొక్క ప్రేమ మిమ్మల్ని తాకినట్లయితే, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి యొక్క శక్తి మిమ్మల్ని తాకినట్లయితే, మృతతుల్యమైనటువంటి మిమ్మల్ని, ఆత్మీయంగా మృతులైనటువంటి మిమ్మల్ని ఆత్మీయంగా బ్రతికించినటువంటి శక్తి మీరు పరిశుద్ధాత్మ ద్వారా అనుభవించినట్లయితే కనుక యు మస్ట్ ప్రే ఫర్ మీ బ్రదర్స్. ప్లీజ్, యూ నీడ్ టు ప్రే ఫర్ మీ బ్రదర్స్. సో దెర్ ఈస్ అన్ అర్జెన్సీ, దెర్ ఈస్ అన్ ఎర్నెస్ట్నెస్ దట్ హీస్ సెయింగ్. ఇమ్మీడియట్గా మీరు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది నా కోసం అని మాట్లాడుతున్నాడు. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ లిటిల్ మోర్. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంగ్లీష్లో వన్స్ అగైన్ ఐమ్ సీయింగ్ టు జాయిన్ మీ ఇన్ మై స్ట్రగుల్, టు జాయిన్ మీ in my struggle by praying to God for me. You have to, this is a struggle. To join me in my struggle. ప్రార్థనలో ఏం చేస్తామంటేట, పౌలు ఏమంటున్నాడంటే, తను ఈ నూతన సృష్టిని జనాల మీదకు తీసుకొచ్చేటువంటి పరిచర్య ఏదైతే ఉందో, సువార్త పరిచర్య ఏదైతే ఉందో, అలాంటి సువార్త పరిచర్య ఊరికనే వచ్చేది కాదుట. This is a struggle and Paul is actually struggling for this. పౌలు యొక్క జీవితాన్ని కొంచెం మనం చూసినా సరే, పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికని తన 3వ మిషనరీ జర్నీ ఎండింగ్లో రాయటం అనేటువంటి జరుగుతుంది. ప్రాబబ్లీ హీ వాజ్ ఇన్ కోరింత్ ఎట్ ద టైం. కొరింత్లో ఉండి తను రాస్తున్నాడేమో. 57 క్రీస్తు శకం 57 సంవత్సరంలో రాసి ఉండొచ్చు దీన్ని. అంటే తను ఏమంటున్నాడంటే, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్
లుక్ ఎట్ ద స్ట్రగుల్. ఈ 3 మిషనరీ జర్నీస్‌లో పౌలు ఎంత శ్రమను పొందాడు అనేటువంటి విషయాన్ని అపోస్తల కార్యాల్లో ఒకసారి చదివితే మనకు అర్థమైపోతుంది. 9వ అధ్యాయంలో ఇమ్మీడియేట్‌గా రక్షణ పొందిన వెంటనే పౌలుని చంపేయాలనుకోవటం. ప్రతి ప్రదేశంలో కొంతమంది విపరీతమైనటువంటి జలసి, అసూయకి గురయ్యి పౌలుని ఎట్లాగైనా సరే కిందకి దించాలి, పౌలుని ఎట్లాగైనా సరే నాశనం చేయాలి, పౌలుని ఎట్లాగైనా సరే చంపేసేయాలి, అబద్ధ సాక్ష్యాన్నన్నా పెట్టాలి అనేటువంటి దుర్మార్గపు ఆలోచన వేసుకొని రావటం. సో పౌలు ఏమంటున్నాడంటే, ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఫర్ దిస్ గాస్పెల్ బ్రదర్స్. ఈ సువార్త గురించి నేను స్ట్రగుల్ అవుతూ ఉన్నాను. మీరేం చేస్తారంటే జాయిన్ మీ. మీరు నా కోసం ప్రార్థన చేయటం ద్వారా ఏం చేస్తున్నారంటే యు ఆర్ జాయినింగ్ మీ ఇన్ స్ట్రగుల్. సో వన్స్ అగైన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ప్రేయర్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్లీ ఈజ్ అ స్ట్రగుల్. ఎవరైతే ఎందుకు మన ఎందుకు మన కల్చర్లో నేను మొదలు పెట్టాను కదా, బ్రదర్స్, వై ఆర్ వి వై ఆర్ వి డ్రాపింగ్ ఆఫ్? బికాస్ ఎందుకు మెన్ చాలామంది ప్రేయర్ఫుల్ పీపుల్గా ఎందుకు ఉండట్లేదు అంటే వీ సీ దట్ యాజ్ ఫెమినైన్ ఇష్యూ. ఇది ఫెమినైన్ ఇష్యూ కాదు, అంటే ఫీమేల్ ఇష్యూ కాదు, ఆడవాళ్ళు చేసేటువంటి పని కాదు అది. అంటే ఆడవాళ్ళు చేయకూడదని నేను చెప్పట్లేదు. వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ అవర్ సిస్టర్స్ యాక్చువల్లీ ఆర్ పర్సిస్టెంట్. ఆ స్ట్రగుల్లో, ఆ పోరాటంలో మనకంటే ముందుండి పోరాడుతున్నారు మన సిస్టర్స్. బ్రదర్స్ యాక్చువల్గా వీఆర్ డీవియేటెడ్ అండ్ డిస్ట్రాక్టెడ్ బై సో మెనీ థింగ్స్ దట్ వీఆర్ నాట్ ఈవెన్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ అ స్ట్రగుల్. మనం అసలు ఆ వార్కి, మనం ఆ బ్యాటిల్కి కూడా ముందుకు వెళ్ళట్లేదు. షామ్యానాలు వేయటానికి ముందుకు వస్తాం, కుర్చీలు ఎత్తడానికి ముందుకు వస్తాం, బరువులు ఎత్తడానికి ముందుకు వస్తాం, కానీ వీ ట్రీట్ యాక్చువల్లీ ప్రేయర్ నాట్ యాజ్ అ బ్యాటిల్ ఎనీమోర్. సో వీ హ్యావ్ టు షో కరేజియస్గా ముందుండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ బ్యాక్. పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఏంటంటే, 6వ అధ్యాయంలో స్పిరిచువల్ లైఫ్ అనేటువంటిది, ఆత్మీయ జీవితం అనేటువంటిది అల్లాటప్పగా మనకి వీలుగా ఉన్నప్పుడు మనం ఏళ్ళేసుకుంటూ చేసేటువంటిది కాదు. ఆత్మీయ జీవితం అనేటువంటిది ఇట్స్ అ వార్. వీఆర్ ఎంగేజ్డ్ ఇన్ అ వార్. యుద్ధంలో మనం ఎంగేజ్ అయి ఉన్నాం. యుద్ధంలోకి వెళ్ళి క్యాజువల్గా కనుక మనం చూస్తే కనుక మనం పప్పులో కాలేసినట్టే లెక్క. సో యుద్ధంలోకి వెళ్ళి కొంతసేపు నాకు ఇష్టం వచ్చినప్పుడు ఒక బాణాన్ని ఇసురుతాను, నాకు ఇష్టం వచ్చినప్పుడు ఒక కత్తిని ఇసురుతాను, అప్పటిదాకా యాక్చువల్గా రిలాక్స్ అవుతాను అని అనుకుంటానికి ఛాన్స్ లేదు మనం. ఎందుకంటే యారోస్ ఆర్ కమింగ్ ఆల్ ద టైమ్ టువర్డ్స్ అస్. మనం కనుక విజిలెంట్గా లేకపోతే, మనం కనుక జాగ్రత్తగా లేకపోతే తలకాయలు నరికేసేటువంటి పరిస్థితి, బాణాలు గుచ్చుకునేటువంటి పరిస్థితి, డీవియేట్ అయిపోయేటువంటి పరిస్థితి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యాక్చువల్లీ వీఆర్ ఎంగేజ్డ్ ఇన్ బ్యాటిల్. క్రిస్టియన్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ అ బ్యాటిల్ ఇన్ ఇట్ సెల్ఫ్. అందుకని పౌలు అంటున్నాడు ఏంటంటే వీ హ్యావ్ టు వేర్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో వీ హ్యావ్ టు వేర్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. హెల్మెట్ని, శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ని ధరించుకోవాలి. బట్ హీ సేస్ దట్ ప్రేయర్ ఈజ్ యాక్చువల్లీ ఎ పవర్ఫుల్ వెపన్ దట్ వీ నీడ్ టు లాంచ్. మనకి దేవుడిచ్చినటువంటి ఈ పవర్ఫుల్ వెపన్ వీ నీడ్ టు లాంచ్. సో కార్సన్ ఒక ముస్లిమ్స్ మధ్యలో పరిచర్య చేసేటువంటి ఒక ఆయన గురించి మాట్లాడారు. శామ్యుయల్ జ్వీమర్ అనేటువంటి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గురించి మాట్లాడతాడు. ఏమంటే ప్రేయర్ ఈజ్ ద జిమ్నేజియం ఆఫ్ ద సోల్ట. ప్రేయర్ ఈజ్ ద జిమ్నేజియం ఆఫ్ ద సోల్. సో జాసన్, my best friend, actually, he knows that he was a powerful bodybuilder that I have ever seen, Indian Arnold Schwarzenegger type. But he knows the value of gymnasium. ఏంటంటే జిమ్లోకి వెళ్ళినప్పుడు వి డోంట్ గో దేర్. అంటే కొంతమంది సైట్ కొడటానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది నిజంగా అటు ఇటు కాలక్షేపం చేసేటువంటి కాదు. కానీ నిజమైనటువంటి జిమ్ పర్సన్ యాక్చువల్గా హీ గోస్ దేర్ విత్ అ విజన్. హీ గోస్ దేర్ టు ఎంగేజ్, హీ గోస్ దేర్ టు బిల్డ్ ద బాడీ, హీ గోస్ దేర్ టు కోర్ని స్ట్రెంథన్ చేసుకోవటానికి. అండ్ ప్రేయర్ యాక్చువల్లీ ఈస్ ద జిమ్నేజియం ఆఫ్ ద సోల్. So Paul is saying it does not, brothers, actually it comes with a struggle. Don't give up. బ్యాటిల్లో ఉండి ఈ స్ట్రగుల్ యాక్చువల్గా మన సిస్టర్స్ చేసుకుంటారులే అని చెప్పేసి వాళ్ళని వదలొద్దు. యూ ప్రే, యూ బికమ్ ప్రేయర్ఫుల్గా ఎంగేజ్ అయ్యేటువంటి వాళ్ళుగా ఉందాం. ఫ్యామిలీస్లో లెట్స్ కమ్ టుగెదర్ యాక్చువల్లీ ఇన్ ప్రేయర్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, చాలాసార్లు సేటన్ చేసేటువంటి పని ఏంటంటే
సో అక్యూజస్, ఇంతకాలం చేయనటువంటి వాడివి, నీకు పెళ్ళై 30 సంవత్సరాలు అయింది, ఇంతకాలం భార్యతో ఆ, నువ్వు ప్రార్థన చేయనటువంటి వాడు కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేసేటువంటిది ఏంటి? లేకపోతే భార్య దగ్గరకు వచ్చి ఆ, ఇంతకాలం నువ్వు భర్తతో అంగీకరించలేదు, నువ్వేంటి చేసేది? నో 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 నో, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈజ్ యాక్చువల్ అన్ అక్యూజేషన్ ఫ్రమ్ ద ఎనిమీ. ఎనిమీ చేసేటువంటి అక్యూజేషన్. దట్స్ ఓకే ఇఫ్ యూ డెడ్ నాట్ ప్రే ఫర్ 3 days ఇన్ దిస్ వీక్. నాలుగో రోజు కలుద్దాం అండ్ సే దట్, హే హనీ, నేను యాక్చువల్గా బ్యాటిల్లో ఉన్నటువంటి వాళ్ళం, లెట్స్ ప్రే టుగెదర్. ఐ నో 3 days యాక్చువల్గా సేటన్ హ్యాస్ ద సే, బట్ 4th day లెట్స్ వర్క్ టుగెదర్. మనం కలిసి పని చేద్దాం, కలిసి యాక్చువల్గా ప్రార్థన చేద్దాం. మనం సేటన్ యొక్క అక్యూజేషన్స్కి మనం తావివ్వద్దు. దయచేసి లెట్స్ కమ్ టుగెదర్, లెట్స్ ప్రే టుగెదర్ టుడే. బ్రదర్స్, దిస్ లెట్ అస్ స్ట్రగుల్. దిస్ ఈజ్ అ స్ట్రగుల్. అండ్ జాసన్ యాక్చువల్గా జాన్ పైపర్ని చదివి ఒకసారి చెప్పాడు ఏంటంటే, క్రిస్టియన్ లైఫ్ యాక్చువల్లీ ఈజ్ అ బ్యాటిల్. వీ హ్యావ్ టు క్లెంచ్ ఇట్. వీ హ్యావ్ టు రియల్లీ హ్యావ్ దిస్ మైండ్ సెట్ ఆఫ్ వీఆర్ ఇన్ అ వార్. వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ థింగ్స్. సో అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఒకవేళ కనుక నేను ప్రేయర్ఫుల్గా కనుక నేను లేను, అంటే నేను ప్రేయర్ అనేటువంటి వెపన్ని నేను యూజ్ చేయట్లేదు అన్నప్పుడు, వీ క్యాంట్ రియల్లీ విన్ ద బ్యాటిల్, బ్రదర్స్. సో ఈవెన్ గాస్పల్ మన నరనరాల్లోకి జీర్ణించుకోవాలంటే, మన నరనరాల్లోకి మన సువార్త వెళ్ళాలంటే, ప్రేయర్ ఇస్ ద థింగ్ దట్ టేక్స్. ప్రేయర్ ఇస్ ద థింగ్ దట్ టేక్స్ గాస్పల్ టు ద కార్నర్స్ ఆఫ్ అవర్ బీయింగ్, ఆఫ్ అవర్ సోల్. అండ్ ఐ వాంట్ టు సే, సో ఐఎమ్ నాట్ అన్ ఎనాటమీ పర్సన్ కాదు నేను. హ్యూమన్ బాడీ ఎట్లా వర్క్ చేస్తుందో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ దట్ గుడ్ ఇన్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. బట్ నాకు తెలిసినంత నాలెడ్జ్లో మన ఐ థింక్ ఇట్ ఈస్ ద బ్లడ్, హార్ట్ యాక్చువల్గా పంప్ చేసి ఇట్ సెండ్స్ యాక్చువల్లీ బ్లడ్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ కదా, రైట్? సో అండ్ ఆక్సిజన్ యాక్చువల్లీ ప్లేస్ a crucial role or something like that to take the blood to places, and prayer is the thing. Blood takes oxygen to places. Okay, so good. So that's why I said actually I'm not good at these things. So now you see, and prayer is the thing. ఒకవేళ సువార్త కనుక మనం ఆక్సిజన్ అనుకుంటే, మన స్పిరిచువల్ లైఫ్ని బతికించేటువంటిది సువార్త అనుకుంటే, ప్రేయర్ ఇస్ ద బ్లడ్ దట్ టేక్స్ దిస్ ఆక్సిజన్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బీయింగ్స్. ప్రేయర్ డౌన్లోడ్స్ ద ట్రూత్ ఇన్ టు అవర్ బీయింగ్స్. ప్రార్థన సువార్త సత్యాన్ని మన సోల్లోకి డౌన్లోడ్ చేస్తుంది. We need to understand that. But let's move forward little quickly. పౌలు తను ప్రార్థన చేయటం అనేటువంటి దాంట్లో he's saying that సువార్త పరిచర్య అనేటువంటిది స్ట్రగుల్, సువార్త పరిచర్య కోసం ప్రార్థన చేయటం అనేటువంటిది కూడా స్ట్రగులే. బట్ 31వ వచనంలో పౌలు చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు. ఏంటంటే దేనికోసం ప్రార్థన చేస్తారంటే, ప్రే దట్ ఐ మే బి కెప్ట్ సేఫ్ ఫ్రమ్ ద అన్బిలీవర్స్ ఇన్ టుడే. యూదయాకి వెళ్తున్నాను నేను. ఎందుకు పౌలు యూదయాకి వెళ్తున్నాడంటే, అన్బిలీవర్స్ ఆర్ జెంటైల్స్ అంటే అన్యులైనటువంటి వాళ్ళు, యూదేతరులైనటువంటి వాళ్ళ మధ్యలో పౌలు సువార్త పరిచర్య చేస్తున్నాడు. మాసిదోనియా సంఘం వాళ్ళు, మిగిలినటువంటి సంఘాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యూదుల నుంచి యేసు ప్రభువుని అంగీకరించినటువంటి విశ్వాసులు ఎవరైతే ఉంటారో, యెరూషలేంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క దారిద్ర్యం విషయంలో వాళ్ళని ఆదుకోవటానికి ఏం చేశారంటే, వాళ్ళ గుప్పెళ్ళు విప్పి, వాళ్ళ హృదయాలు విప్పి, వాళ్ళ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంటే బాధపడుతున్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంటే దరిద్రం చేత బాధపడుతున్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్యామిన్ వల్ల, వాళ్ళకి గుప్పెళ్ళు విప్పి, వాళ్ళ హృదయాలు విప్పి జనరస్గా వాళ్ళు డబ్బులు పంపించడం జరుగుతుంది. పౌలు ఆ మిషన్ మీద ఉన్నాడు. పౌలు యాక్చువల్గా ఆ డబ్బుల్ని తీసుకొని యెరూషలేంకి ప్రయాణం చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకి ఇవ్వటానికి. చాలా జాగ్రత్తగా వినండి, ఈ పాయింట్ని మీరు చాలా జాగ్రత్తగా వినండి. దిస్ ఈజ్ యాక్చువల్లీ అ బ్యూటిఫుల్ పాయింట్. మనం మాట్లాడుతున్నది ఏంటంటే, ఇప్పటిదాకా యెరూషలేంకి వెళ్తే పౌల్ని చంపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి యూదులైనటువంటి వాళ్ళు. పౌలు వెళ్ళినటువంటి ప్రతి పట్టణంలో కూడా యూదులు పౌలుకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు.
ఎందుకు క్రియేట్ చేశారో తెలుసా? ఎందుకు సృష్టించారో తెలుసా? పౌలు మాట్లాడుతుంది ఏంటంటే, దేవాలయం అనేటువంటిది దేవుడు మనుషులు కలిసేటువంటి మీటింగ్ పాయింట్ అని యూదులు మాట్లాడుతుంటే, పౌలు ఏమంటున్నాడంటే, యేసు ప్రభు ఇస్ ద మీటింగ్ పాయింట్ నౌ. జీసస్ ఈస్ ద టెంపుల్. They don't want to take it so lightly. They don't want to take it nicely, that thing. సువార్త ఏంటంటే డైనమిక్స్ మొత్తాన్ని మార్చేసింది. కన్వెన్షనల్గా యూదులు ఆలోచించేటువంటి విధానం తప్పిప్పుడు. దేవుడు నూతన కార్యాన్ని చేశాడు యేసు ప్రభులో. ఎవరైతే యెహోవా వైపు ఉండాల్సినటువంటి వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే యేసు ప్రభు దగ్గరికి రాక తప్పదు. పౌలు ఇలాంటి సువార్తను ప్రకటించేటప్పుడు యూదులకి నచ్చట్లేదు. ఇతనెవరు? నీతి యాక్చువల్గా యేసు ప్రభు వల్ల కలుగుతుంది అంటూ ఏంటి? మోషే వల్ల కదా కలిగేది. టెంపుల్ కదా మీటింగ్ పాయింట్ దేవుడికి ప్రజలకి మధ్యలో. ఈ ఈ దేవాలయంలోకి మనం అన్యుల్ని రానివ్వం కదా. ఇతనేంటి? యేసు ప్రభు యాక్చువల్గా మీటింగ్ పాయింట్. ఈ యేసు ప్రభు యాక్చువల్గా అన్యుల దగ్గరికి కూడా ఆయన యొక్క ఆత్మని కుమ్మరిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఈయన మాట్లాడుతున్నాడు. ఏంటి? టెంపుల్ లోపల కదా దేవుడి యొక్క ఆత్మ ఆవరించి ఉండేది. కానీ ఈయనేంటి? యాక్చువల్గా దేవుడి యొక్క ఆత్మ యేసు ప్రభు ద్వారా విశ్వవ్యాప్తంగా ఈవెన్ అన్యుల మీద కూడా వ్యాపించడం అనేటువంటి చెప్తున్నాడు. ఏంటి? రగిలిపోతున్నారు, పళ్ళు కొరికేస్తున్నారు, చంపేద్దాం అనుకుంటున్నారు పౌల్ని. వీళ్ళని మభ్యపెట్టడానికో లేకపోతే వీళ్ళని సంతోషపెట్టడానికో పౌలు తన సువార్తను మార్చట్లా. శ్రమను అనుభవించడానికి సిద్ధమయ్యాడు, కానీ సత్యం వైపు నిలబడ్డాడు. శ్రమను అనుభవించడానికి సిద్ధం పడ్డాడు, కానీ ఇది అందుకనే పౌలు గలతీలకు రాసినటువంటి పత్రికలు అంటాడు, ఇఫ్ ఐ ప్లీజ్ మెన్ దెన్ ఐ కెనాట్ ప్లీజ్ గాడ్ అంటాడు. నేను కనుక మనుష్యుల్ని ప్లీజ్ చేసేటువంటి వాడిని అయితే దేవుడిని నేను ప్లీజ్ చేయలేను అంటాడు. పీరియడ్, అంతే. ఎందుకంటే పౌలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే, ఇప్పుడు ఆర్ యూ టేకింగ్ యూదులైనటువంటి వాళ్ళని సంతోషపెడతా అనుకుంటావా, లేకపోతే సువార్త పరిచర్య చేస్తూ మనుషుల చేత చీగొట్టబడుతూ దేవుణ్ణి సంతోషపెడతావా? పౌలు అంటున్నాడు ఇక్కడ, బ్రదర్స్ ప్రార్థన చేయండి బ్రదర్స్, నేను యోదయాకి వెళ్తున్నాను, యెరూషలేంలో ఈ గిఫ్ట్ని తీసుకొని నేను వెళ్తున్నాను. ఈ గిఫ్ట్ని తీసుకొని వెళ్ళటం వాళ్ళ అక్కడ ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి నేను ఇద్దాం అనుకుంటున్నాను. ఇది ఎంత కీలకమైనటువంటి విషయమో తెలుసా? ఈవెన్ యెరూషలేంలో ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూదుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, యెరూషలేం సంఘం అంతా యూదులతో నిండినటువంటిదే కదా. వాళ్ళు ఒకవేళ వీళ్ళ దగ్గర నుంచి అన్యులైనటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి గిఫ్ట్ని అంగీకరిస్తే, isn't that actually the unity between Gentiles and Jews? ఏ రోమా సంఘం అయితే విచ్ఛిన్నం అవుతుందో యూదులకి అన్యులకి మధ్యలో జరుగుతున్నటువంటి గొడవలను బట్టి, పౌలు ఏమంటున్నాడంటే, ఈ సువార్తకు సంబంధించినటువంటి కార్యం ఏదైతే ఉందో, జనరస్ వర్క్ ఏదైతే ఉందో, ఫెయిత్ లేడెన్ వర్క్ అంటే విశ్వాసంతో నిండినటువంటి పని ఏదైతే ఉందో, అంటే గుప్పెళ్ళు విప్పి వాళ్ళ జనరస్ హార్ట్స్తో అన్యుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, యూదులు చీగొట్టుకునేటువంటి వాళ్ళు, దేవాలయంలోకి వీళ్ళని అడుగు కూడా పెట్టనటువంటి వాళ్ళ యొక్క దరిద్రాన్ని ఆదుకోవటానికి గుప్పెళ్ళు విప్పి యాక్చువల్గా డబ్బులు పంపించేటువంటి విషయం. ఈజన్ దిస్ యాక్చువల్గా సువార్త విషయంలో అనుసంధానం చేయటం కదా ఈ రెండు గ్రూప్స్ని? అందుకని పౌలు యాక్చువల్గా ఈ మిషన్ చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు. తను గనక జాగ్రత్తగా గనక వెళ్తే యెరూషలేంలో గనక ఆ డబ్బుల్ని డెలివర్ చేయగలిగితే, దిస్ ఈజ్ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త యొక్క శక్తిని విశదపరిచేటువంటి గొప్ప కార్యం ఇది. హీఈస్ డిజైరింగ్ యాక్చువల్లీ టు డూ దట్. కానీ అలాంటి యెరూషలేంకి వెళ్ళినప్పుడు అలాంటి కార్యాన్ని చేయాలంటే, ఆ డబ్బుల్ని డెలివర్ చేయడానికి పౌలు స్వయాన తను వెళ్ళాలంటే, సువార్తని ప్రూవ్ చేసేటువంటి పనిది, సువార్త యొక్క శక్తిని చూపించేటువంటి పనిది. ఆ పనిని చేయటానికి యాక్చువల్గా స్వయాన తనే వెళ్తున్నాడు యెరూషలేంకి. అలాంటి టైంలో తన యొక్క ప్రాణం డేంజర్లో ఉంది.
ఆ పనిని చేయటానికి తన ప్రాణం డేంజర్లోకి వస్తుంది. అయినా సరే పౌలు యాక్చువల్గా అంటున్నాడు, బ్రదర్స్ ప్లీజ్ ప్రే, ప్లీజ్ ప్రే. ఒబీడియంట్ రెబెలియస్ పీపుల్ ఉన్నారు. సువార్తకి రెబెల్గా అయ్యేటువంటి వాళ్ళు, డిసొబీడియంట్ పీపుల్, వాళ్ళు యెరూషలేంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు నన్ను వాళ్ళ చేతుల నుంచి నన్ను దేవుడు విడిపించేటట్టుగా ప్రార్థన చేయండి బ్రదర్స్. అంతేకాదు, దెర్ ఈస్ అదర్ సైడ్ ఆఫ్ ద ప్రేయర్ రిక్వెస్ట్. ఏంటో తెలుసా బ్రదర్స్, ప్లీజ్, నేను ఈ డబ్బులు తీసుకెళ్ళినప్పుడు యెరూషలేంలో ఉన్నటువంటి సంఘం ఏదైతే ఉందో, యూదుల నుంచి యేసు ప్రభుని అంగీకరించినటువంటి వాళ్ళు, విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి సంస్కృతి చేత ప్రభావితం అయ్యి, ఏంటి ఇచ్చి దరిద్రులైనటువంటి అన్యులు మాకు పంపించినటువంటిది మేము తీసుకోవాలని అనకుండా, సుహృద్భావంతో, జనరస్ హార్ట్స్తో ఈ గిఫ్ట్ని వాళ్ళు అంగీకరించేటట్టుగా ప్రార్థన చేయండి బ్రదర్స్. ఎందుకంటే వాళ్ళు ఇట్లా అంగీకరించడం ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దే ఆర్ సేయింగ్ దట్ గాడ్ హ్యాస్ యునైటెడ్ జ్యూస్ అండ్ జెంటైల్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుల్లో దేవుడు మనుషులు అనుసంధానం మాత్రమే కాదు, ఇంటర్సెక్షన్ మాత్రమే కాదు, యేసు ప్రభులో అన్యులకి యూదులకి మధ్యలో కూడా అనుసంధానం ఉంది. దెర్ ఈస్ ఎ వర్టికల్ ఇంటర్సెక్షన్, దెర్ ఈస్ ఎ హారిజాంటల్ ఇంటర్సెక్షన్ ఇన్ జీసస్ క్రైస్ట్. అదే సువార్త యొక్క సారం. ఈ సువార్త యొక్క సారం వాళ్ళు ఆ గిఫ్ట్ని అంగీకరించడం ద్వారా వాళ్ళు సువార్తని ఎస్ అని చెప్తున్నారు, సువార్త యొక్క శక్తిని ఎస్ అని చెప్తున్నారు. అలా చేసేటట్టుగా ప్రార్థన చేయండి బ్రదర్స్. దిస్ ఈజ్ నాట్ ఎనీ సింపుల్ ప్రేయర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది అల్లటప్ప ప్రార్థన కాదు, ఇది పౌలు అడుగుతున్నటువంటిది. హీ సేయింగ్ దట్ నేను చేసేటువంటి పని సువార్త విషయమై చేసేటువంటి పని. దీన్ని అడ్డగించేటువంటి వాళ్ళు సువార్తను అడ్డగించేటువంటి వాళ్ళుగా ఉన్నారు. దీన్ని అంగీకరించేటువంటి వాళ్ళు, ఈ గిఫ్ట్ని అంగీకరించేటువంటి వాళ్ళు, దే ఆర్ సేయింగ్ దట్ అంగీకరించడం ద్వారా సువార్తకి ఎస్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్ బ్రదర్స్, ప్లీజ్ ప్రే ఫర్ దాట్. మై ఫైనల్ పాయింట్స్ యాక్చువల్గా ఐఎమ్ కమింగ్ టు దాట్. ఏంటంటే 32వ వచనంలో, సో దట్ ఐ మే కమ్ టు యూ విత్ జాయ్, పౌలు ఏమంటున్నాడంటే, బ్రదర్స్ నేను యెరూషలేంకి వెళ్తాను, అక్కడ నాకు ఏం ప్రాబ్లమ్స్ లేకుండా, నన్ను ఎవ్వరు ఏమనకుండా జాగ్రత్తగా కనుక మీరు నా కోసం ప్రార్థన చేస్తే, కూల్గా నేను రోమాకు వచ్చి కొంతకాలం చిల్ అవుతాను మీ దగ్గర, మధ్యలో కొంత వెకేషన్ తీసుకుంటాను. ఎందుకంటే నేను చాలా కష్టపడిపోయాను ఆల్రెడీ సువార్త విషయంలో. నేను కష్టపడినంత చూసిన తర్వాత ఐ డిజర్వ్ యాక్చువల్గా ఒక మంచి వెకేషన్ నాకు అవసరం ఇప్పుడు. దాట్స్ నాట్ వాట్ పాల్ ఈస్ సెయింగ్. పౌల్ అది కాదు చెప్తుంది. ఏమంటున్నాడంటే, బ్రదర్స్ నన్ను దేవుడు యెరూషలేంలో ఎందుకు భద్రపరచాలంటే, నేను మీ దగ్గరికి రావటం కోసం. నెక్స్ట్ స్టెప్స్ మాట్లాడుతున్నాడు. అంటే సువార్త ప్రజ్వలించేటువంటి సువార్త, పాకేటువంటి సువార్త, ఒక చోట ఉండేటువంటి సువార్త కాదు ఇది. ఆ సువార్త మనిషిని నేను యెరూషలేంలో దేవుడు నా జీవితాన్ని ఎందుకు స్పేర్ చేయాలో తెలుసా? సో దట్ నేను ఆ సువార్తను తీసుకొచ్చి మీ దగ్గరికి రావాలి. మీ దగ్గరికి రావటం మాత్రమే కాదు, నేను మీ దగ్గర నుంచి స్పెయిన్ వెళ్ళాలనుకుంటున్నాను. స్పెయిన్కి ఇంతవరకు ఎవరు సువార్తను తీసుకెళ్ళలేదు. అప్పటికి మెడిటరేనియన్ మధ్యధరా సముద్రానికి యువతలు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ తిరిగేశాను, కొత్తగా ఉన్న ప్రాంతాలన్నీ తిరిగేశాను నేను. అక్కడ జనాల మధ్యలో ఉన్నాను, సువార్త యొక్క సారాన్ని పూర్తిగా చెప్పేశాను. టచ్ అండ్ గో ఇవాంజలిజం కాదు, వాళ్ళ మధ్యలో ఉండి సువార్తను ప్రకటించడం మాత్రమే కాదు, ఒక రాత్రి ఉండి వెళ్ళిపోవటం కాదు, వాళ్ళ మధ్యలో సువార్త అంటే ఏంటి అనేటువంటిది పూర్తిగా చెప్పాను, దాన్ని జీవించి చూపించాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఐ నీడ్ టు గో టు స్పెయిన్ బ్రదర్స్. కాబట్టి యాక్చువల్గా దేవుడు నా జీవితాన్ని స్పేర్ చేసేటట్టుగా ప్రార్థన చేయండి. యెరూషలేంలో నేను చంపబడకుండా ఉండేటట్టుగా ప్రార్థన చేయండి. ఎందుకంటే యెరూషలేంలో నేను ఎందుకు చంపబడకుండా ఉండాలంటే, ఎందుకంటే నేను మీ మధ్యలోకి రావాలి. మీ మధ్యలో కూడా కొంత నేను చెప్పాల్సినవి ఉన్నాయి. మీ దగ్గర నుంచి సహాయం తీసుకొని నన్ను అంతియొక్క సంఘం పంపిస్తుంది, కానీ నేను స్పెయిన్కి వెళ్ళాలంటే మీ సహాయం అవసరం. మీరిచ్చేటువంటి మనీ కనుక నా దగ్గర లేకపోతే నేను స్పెయిన్కి వెళ్ళలేను. ఐ నీడ్ యువర్ ప్రేయర్స్, ఐ నీడ్ యువర్ రిసోర్సెస్, సో దట్ ఐ కెన్ టేక్ గాస్పుల్ టు స్పెయిన్, దట్ ఇంతవరకు ఎవరు తీసుకెళ్ళారు స్పెయిన్కి. సో హీస్ థింకింగ్ అబౌట్ నెక్స్ట్ స్టెప్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వాట్ ఎ ప్రేయర్ ఇట్ ఈస్, వాట్ ఎ ప్రేయర్ రిక్వెస్ట్ ఇట్ ఈస్. ఎలాంటి ప్రార్థన రిక్వెస్ట్ చూడండి ఇది. ఎ మ్యాన్ హూ ఈస్ థింకింగ్, ఎవరినైతే అడుగుతున్నాడో నా కోసం ప్రార్థన చేయమని, వాళ్ళని ఈ ప్రాజెక్ట్ యాక్చువల్గా అందులో అవినాభావ సంబంధం కలిగినటువంటి వాళ్ళు, హే మనందరం ఇందులో బాగా అతికించబడ్డాం, ఫెవికాల్ జోడ్గా అతికించబడ్డాం మనం ఇందులో.
We are together in this one. Brothers, you must pray for me. This is not my project. This is actually our Lord Jesus Christ project entrusted to me. Please, please, please pray for me, brothers. And second thing he's saying that నేను ఇప్పుడు యెరూషలేంకి ప్రాణాన్ని తెగించి ప్రాణాన్ని నేను ప్రాణహాని ఉందన్న తెలుసుకోవడం దాన్ని తెగించి మళ్ళీ యెరూషలేంకి ఎందుకు వెళ్తున్నానంటే నేను ఇప్పుడు అక్కడ వాళ్ళకి డబ్బులు ఇస్తే కనుక సువార్త ఎస్ అవుతుంది. అక్కడ సువార్త యొక్క పవర్ అక్కడ చూపించబడుతుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఐఎమ్ గోయింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ ప్రే ఫర్ మీ. యెరూషలేంలో నేను చచ్చిపోకుండా ప్రేయర్ చేయండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎందుకంటే నేను అక్కడ చచ్చిపోకుండా కనుక ఉంటే కనుక ఏమవుతుందంటే ఐ కెన్ కమ్ టు యూ. మీ దగ్గరికి ఇంతవరకు నేను ఎప్పుడు రాలేకపోయాను, కానీ ఇప్పుడు రాగలను. మీ దగ్గరికి నేను వచ్చి కూడా ఎందుకంటే వెకేషన్ కోసం కాదు, మీ దగ్గర నేను సువార్త యొక్క డెప్త్ని చెప్పాలి. మీ యొక్క సహకారాన్ని తీసుకొని ఎంతవరకు స్పెయిన్కి ఎవరు వెళ్ళలేదు, స్పెయిన్కి నేను సువార్తను తీసుకొని వెళ్ళాలి. అందుకని మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మై ఫైనల్ పాయింట్ ఇన్ దిస్ వన్, డియర్ కార్సన్ చాలా బ్యూటిఫుల్గా చెప్తాడు. ఏంటంటే he says that there are some prayers that are not answered, or that are not answered in our own way. పౌలు చెప్పినటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లో యూదయలో దేవుడు ట్రబుల్ లేకుండా చేసేటట్టు దేవుడు విన్నాడా? నో. అపోస్తల కార్యాలు కనుక చదివితే దట్స్ నాట్ వాట్ హ్యాపెన్. అది కాదు జరిగినటువంటిది. గాడ్ డిడ్ నాట్ హియర్ పాల్స్ ప్రేయర్ in the way that Paul wanted. ఇది మనకి ఇష్టం ఉండదు. మనకున్నటువంటి ప్రేయర్స్ ఏంటంటే, సక్సెస్ఫుల్ ప్రేయర్స్ ఏంటంటే, దేవుడు మనం ప్రార్థన చేయంగానే దేవుడు మనం చెప్పిందంతా వినేసేయటం. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఆ ప్లేస్కి వెళ్తాం, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మనం సువార్త చెప్పేసి బయటకు వచ్చేస్తాం, దేవుడు మన ప్రార్థన అన్నాడు. బట్ మనం కనుక ఆ ప్రాంతంలో కనుక మనకి పెయిన్ వస్తే, ఆ ప్రాంతంలో కనుక మనం ఏదైనా ఎదుర్కోవాల్సి వస్తే కనుక వి థింక్ దట్ గాడ్ డిడ్ నాట్ ఆన్సర్ ప్రేయర్. నో. విక్టరీ వెంకటేష్ కాదు ప్రేయర్ అంటే ప్రతి ఒక్కటి విక్టరీ మనం అనుకున్నట్టుగా అయిపోవటం కాదు ప్రేయర్ అంటే. ప్రేయర్ ఈజ్ యాక్చువల్లీ గాడ్ డస్ హిస్ థింగ్స్ సావరెన్లీ. ఆయన సార్వభౌమ అధికారం కింద మాట్లాడతాడు. పౌలు చేసినటువంటి దాంట్లో 3 రిక్వెస్ట్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే యూదయలో ట్రబుల్ ఫ్రీ లైఫ్, గాడ్ డిడ్ నాట్ హియర్. థర్డ్ థింగ్ ఏంటంటే పౌలు రోమాకి చాలా జాయ్ఫుల్గా రావాలనుకున్నాడు. దట్ డిడ్ నాట్ హ్యాపెన్. ఎందుకంటే పౌల్ని సంకెళ్ళు వేసుకుని మరీ తీసుకొచ్చారు. పౌలు రోమాకు వచ్చే ముందు సెజరియాలో 2 సంవత్సరాలు భయానకమైనటువంటి చెరసాల్లో వేయబడ్డాడు. సో పౌల్ని they took him. రోమాకి జాయ్ఫుల్గా ఫ్రీగా వద్దాం అనుకున్నాడు, కానీ సంఖ్యలలో తీసుకొచ్చారు. 2 సంవత్సరాల తర్వాత పౌల్ని చంపేద్దాం అనుకుంటే సెజరియాలో పౌలు సీజర్కి అప్పీల్ చేయటం, కైసర్కి అప్పీల్ చేయటం, అండ్ దెన్ తద్వారా రోమాకి రావటం. సో ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ సో ఈజీలీ ఫర్ హిమ్. ఇట్ హ్యాపెండ్ ఇన్ ఎ వెరీ టఫ్ వే. తర్వాత స్పెయిన్కి వెళ్ళగలిగాడా లేదా అనేటువంటిది ఇంతవరకు మనకు తెలియదు. పౌలు we don't know whether he went. Probably not. There are some prayers that are not answered in the way. తండ్రి ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు విన్నాడా దేవుడు? నో. వెల్, దేవుడు విన్నాడు, కానీ హీ డజంట్ ఆన్సర్ ఆల్వేస్. ప్రేయర్ని నేను ప్రార్థించినట్టుగా నేను అడిగినటువంటి అవుట్కమ్ రాకపోతే దేవుడు ప్రార్థన విననట్టు కాదు. నేను అడిగినటువంటి అవుట్కమ్ రాకపోతే నన్ను ఇగ్నోర్ చేసినట్టు కాదు దేవుడు. పౌలు ముమ్మారు ప్రార్థన చేశాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం, ముమ్మారు ప్రార్థన చేశాట తనలో ఉన్నటువంటి ముళ్ళును తీసేయమని. దేవుడు ఉన్నాడా? హీ సేస్ దట్ మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. దేవుడు విన్నాడు ప్రార్థన, కానీ ఆన్సర్ చేయటం, ముళ్ళు తీయటం ద్వారా కాదు దేవుడు ఆన్సర్ ఇచ్చింది పౌలు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా. హీ సేస్ దట్ ముళ్ళు ఉంటుంది, బట్ మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నేను నా కృపను ఇవ్వాలనుకుంటున్నాను పౌలు నీకు. ఆ ముళ్ళు కంటే యాక్చువల్గా చాలా ప్రశస్తమైంది కృప అనేటువంటిది. దట్స్ వాట్ ఐ వాంట్ టు గివ్ యూ పౌల్. కపుల్ ఆఫ్ ప్రేయర్స్ ఐ వాంట్ టు రీడ్ అండ్ దెన్ ఐల్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్.
క్వశ్చన్స్ కోసం ఓపెన్ చేస్తాను నేను. వన్స్ అగైన్ బోత్ దీస్ ప్రేయర్స్ ఐ టుక్ ఫ్రమ్ డిఏ కార్సన్స్ థింగ్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ ఈ ఈ ఈ పాటలో, ఐ ఆస్క్ ద లార్డ్ దట్ ఐ మైట్ గ్రో ఇన్ ఫెయిత్ అండ్ లవ్ అండ్ ఎవ్రీ గ్రేస్, మైట్ మోర్ ఆఫ్ హిస్ సాల్వేషన్ నో అండ్ సీక్ మోర్ ఎర్నెస్ట్లీ హిస్ ఫేస్. నేను దేవుడిని అడిగాను ఏమనంటే, నేను విశ్వాసంలో, ప్రేమలో, కృపలో నేను ఎదగాలనుకుంటున్నాను. నేను ఆయన రక్షణని ఇంకా ఆస్వాదించాలనుకుంటున్నాను. ఆయన యొక్క ముఖాన్ని నేను ఆ, నేను ఇంకొంచెం వెతకాలని నేను దేవుడిని అడిగాను. ఐ థాట్ దట్ ఇన్ సమ్ ఫేవర్డ్ అవర్ అట్ వన్స్ హీ వుడ్ ఆన్సర్ మై రిక్వెస్ట్ అండ్ బై హిస్ లవ్స్ కన్స్ట్రైనింగ్ పవర్ సబ్డ్యూ మై సిన్స్ అండ్ గివ్ మీ రెస్ట్. నేను అనుకున్నాను, ఇలా ప్రార్థన చేసిన వెంటనే ఆయన నాకు రెస్పాన్స్ ఇస్తాడు. ఆయన యొక్క ప్రేమతో ఏమవుతానంటే నా పాపాలన్నీ కూడా అధిగమించబడిపోతాయి. ఇంకా నాకు చక్కగా విపరీతమైనటువంటి రెస్ట్ ఉంటుంది, ఇంకా నాకేం ప్రాబ్లం ఉండదు అని అనుకున్నాను నేను. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ హీ మేడ్ మీ ఫీల్ ద హిడెన్ ఈవిల్స్ ఆఫ్ మై హార్ట్ అండ్ లెట్ ద యాంగ్రీ పవర్ ఆఫ్ హెల్ అజాల్ట్ మై సోల్ ఇన్ ఎవ్రీ పార్ట్ అంట. నేనేమనుకున్నానంటే నాలో ఉన్నటువంటి పాపాలన్నీ అధిగమించబడిపోతాయి, నాకు ఫుల్ రెస్ట్ ఉంటుంది ఇంకా అనుకున్నాను. కానీ ఇన్స్టెడ్ దేవుడు ఏం చేశాడంటే, నా లోపల కరుడు కట్టినటువంటి, నా హృదయంలో కరుడు కట్టినటువంటి హిడెన్ ఈవిల్స్ని, నికృష్టాన్ని మొత్తాన్ని దేవుడు నేను చూడగలిగేటట్టుగా చేశాడు. అండ్ యాంగ్రీ పవర్ ఆఫ్ హెల్ అసాల్ట్ మై సోల్ ఇన్ ఎవ్రీ పార్ట్. అప్పుడు నేను అడిగాను, లార్డ్ వై ఈస్ దిస్? ఐ ట్రెంబ్లింగ్ క్రైడ్, విల్ దౌ పర్సూ దై వాంట్ టు డెత్? ఏంటి ప్రభు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నేను అడిగింది యాక్చువల్గా అన్ని పాపాలు వెళ్ళిపోవాలి కదా, నేను చాలా కూల్గా ఉండాలనుకున్నాను కదా, ఎందుకు నా లోపల ఉన్నటువంటి నికృష్టాన్ని మొత్తాన్ని నేను సెన్స్ చేసేటట్టుగా ఎందుకు నువ్వు నన్ను చేస్తున్నావు? ఎందుకు ప్రభు, ఎందుకు నేను ఇట్లానే పోతానే ఏంటి? అప్పుడు ప్రభు రెస్పాన్స్ ఇస్తున్నట్ట, ఇట్ ఈజ్ ఇన్ దిస్ వే ఐ ఆన్సర్ ప్రేయర్ ఫర్ గ్రేస్ అండ్ ఫెయిత్ అంట. నువ్వు కృప కోసం, విశ్వాసం కోసం ప్రార్థన చేసావు చూసావా, నేను దానికి ఇట్లానే రెస్పాన్స్ ఇస్తాను అన్నట్టు. These inward trials I employ from self and pride to set thee free and break thy schemes of earthly joy, that thou mayst seek thy all in me. ఈ నీ లోపల ఉన్నటువంటి ఉచ్చులు ఏవైతే ఉంటాయో, నువ్వు వీటిని అంటే ఈ సెల్ఫిష్నెస్, నీ స్వకీయమైనటువంటి జీవితం, స్వకేంద్రితమైనటువంటి జీవితం, నీ యొక్క గర్వం, అహంకారం, వీటిలన్నిటి నుంచి నేను విడిపించాలని, అండ్ బ్రేక్ ద స్క్రీమ్స్ ఆఫ్ ఎర్త్లీ జాయ్, వీటిని నువ్వు చూసి ప్రభువా ఇది ఎంత చీత్కారంగా ఉన్నాయి, ఎంత అసహ్యంగా ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ దిస్ ప్రభువా అని జాయ్ఫుల్గా నువ్వు నా దగ్గరికి వస్తావు చూసావా, ఐ వాంట్ దిస్ టు హ్యాపెన్. అనదర్ ప్రేయర్ ఐ వాంట్ టు రీడ్. హీ ఆస్క్డ్ ఫర్ స్ట్రెంగ్త్ దట్ హీ మైట్ అచీవ్. బలం కోసం ప్రార్థన చేశాట, ఎందుకంటే అచీవ్ చేయడానికి. బట్ హీ వాజ్ మేడ్ వీక్ దట్ హీ మైట్ ఒబే. దేవుడు బలహీనంగా చేసి, ఎందుకంటే తను దేవుడికి విధేయత చూపిస్తాడని. హీ ఆస్క్డ్ ఫర్ హెల్త్ దట్ హీ మైట్ డూ గ్రేటర్ థింగ్స్. ప్రభు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు, నేను గొప్ప గొప్ప కార్యాలు చేయాలి నీకోసం. బట్ హీ వాజ్ గివెన్ ఇన్ఫర్మిటీ దట్ హీ మైట్ డూ బెటర్ థింగ్స్. గొప్ప కార్యాలు అనుకొని మంచి హెల్త్ ఇవ్వంటే దేవుడు బలహీనతనిచ్చి బెటర్ థింగ్స్ని చేసేటట్టుగా చేసేట. హీ ఆస్క్డ్ ఫర్ రిచెస్ దట్ హీ మైట్ బి హ్యాపీ. ప్రభా నాకు చాలా చాలా ధనాన్ని ఇవ్వు ప్రభా, నేను చాలా హ్యాపీగా ఉంటాను. బట్ హీ వాజ్ గివెన్ పావర్టీ దట్ హీ మైట్ బి వైజ్. హ్యాపీగా ఉంటానికి కాదు, దేవుడు దరిద్రాన్ని ఇచ్చట, హీ మైట్ బి వైజ్, ఎందుకంటే జ్ఞానవంతుడిగా చేయటానికి. హీ ఆస్క్డ్ ఫర్ పవర్ దట్ హీ మైట్ హ్యావ్ ద ప్రైజ్ ఆఫ్ మెన్. శక్తిని ఇవ్వు ప్రభు, అందరూ నన్ను గొప్పవాడిగా ఎంచాలి, గొప్ప ప్రయోజకుడుగా, లేకపోతే పరిచారకుడుగా, గొప్ప ప్రీచర్గా నన్ను ఎంచుకోవాలని. బట్ గాడ్ హ్యాస్ గివెన్ వీక్నెస్ దట్ హీ మైట్ ఫీల్ ద నీడ్ ఆఫ్ గాడ్. బలహీనతనిచ్చాట, ఎందుకంటే దేవుడి యొక్క అవసరతని నేను తెలుసుకోవాలని. హీ ఆస్క్డ్ ఫర్ ఆల్ థింగ్స్ దట్ హీ మైట్ ఎంజాయ్ లైఫ్. ప్రభా నేను ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి నాకు కావాల్సినవన్నీ ఇచ్చేసే ప్రభా. బట్ హీ వాజ్ గివెన్ లైఫ్ దట్ హీ మైట్ ఎంజాయ్ ఆల్ థింగ్స్. కానీ జీవాన్ని ఇచ్చట దేవుడు, ఎందుకంటే అన్ని విషయాల్లో, ఈవెన్ బలహీనతల్లో, బలంలో, దరిద్రంలో, ధనంలో, అన్నిట్లో జీవాన్ని ఎంజాయ్ చేయడానికి. హీ హ్యాస్ రిసీవ్డ్ నథింగ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్, ఆల్ దట్ హీ హోప్డ్ ఫర్, హిస్ ప్రేయర్ ఈజ్ ఆన్సర్డ్.
సో హీ హాస్ రిసీవ్డ్ నథింగ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్, ఆల్ దట్ హీ హోప్డ్ ఫర్. తను అడిగింది ఏది కూడా తను రిసీవ్ చేసుకోలేదు, ఏదైతే తను ఎక్స్పెక్ట్ చేశాడో ఏది రిసీవ్ చేసుకోలేదు, కానీ తన ప్రార్థన మాత్రం ఆన్సర్ చేయబడింది అంటున్నాడు ఇక్కడ. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇలాంటి సువార్తని కనుక మనం చెప్పుకుంటూ వెళ్తే చీత్కారంతో మనల్ని వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మాకు ఇట్లాంటిది వద్దు, ఇలాంటి విశ్వాసం మాకొద్దు, ఇలాంటి క్రైస్తవ జీవితం మాకొద్దు, ఇలాంటి ఆత్మీయత మాకొద్దు నాయన, మహాప్రభు నీకు నమస్కారం మహాప్రభు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. దట్స్ వేర్ యాక్చువల్లీ పర్సిక్యూషన్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్. దుష్ట సువార్త, పనికిమాలినటువంటి సువార్త, శిష్యత్వం లేనటువంటి సువార్త, ఇట్లాంటి సువార్తని ప్రకటించేటువంటి సంఘాలు అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. వాళ్ళు నిజమైనటువంటి సువార్తను అడ్డగిస్తారు, నిజమైనటువంటి సువార్తని క్రష్ చేయటానికి, అణిచేయటానికి, పాడు చేయటానికి, నలిపేయటానికి, నాశనం చేయటానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. బట్ దట్స్ ఓకే. వీఆర్ నాట్ హియర్ టు ప్లీజ్ పీపుల్, వీఆర్ హియర్ టు ప్లీజ్ గాడ్. పౌలు చెప్తున్నాడు, ప్రభా మాకు శక్తిని దయచేయి. అండ్ ఐఎమ్ నాట్ టెలింగ్ యూ ఈ ప్రార్థన ఆన్సర్ చేయలేదు కాబట్టి ఎవరు ఇట్లా ప్రార్థన చేయొద్దు. నో 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 నో. ఈ ప్రార్థన ఎందుకు రాయబడిందంటే గాడ్ వాంట్స్ అస్ టు ప్రే లైక్ దిస్. పౌలు హీ వాంట్స్ అస్ టు ప్రే. ఒకవేళ కనుక మీరు మినిస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ప్రే విత్ ఎర్నెస్ట్నెస్, అర్జెన్సీ అండ్ ఇమ్మీడియసీ. అది వాళ్ళ ప్రాజెక్ట్ అని కాదు, నా ప్రాజెక్టు, మా ప్రాజెక్ట్ ఇది. అందులో ఈ బ్రదర్, ఈ సిస్టర్ యాక్చువల్గా వాళ్ళ వంతు భారాన్ని వేసుకుని వెళ్తున్నారని బతిమాలు అర్జెన్సీతో ప్రార్థన చేయటం. నెంబర్ 2, ఐ వాంట్ టు సే ప్రే దట్ ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా సువార్తకు వ్యతిరేకంగా వాళ్ళ మీద పనిచేస్తున్నటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ నల్లిఫై చేయబడాలని ప్రార్థన చేద్దాం. ఐఎమ్ టెలింగ్ యూ, దర్ సో మచ్. ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభా ఆ మిషనరీ, ఆ పాస్టర్ గారు ఆ సంఘంలో పరిచర్య చేసేటప్పుడు బయట నుంచి వస్తున్నటువంటి వాళ్ళు రాళ్ళు విసురుతున్నారు, లోపల ఉన్నటువంటి వాళ్ళు రాళ్ళు విసురుతున్నారు. మాకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రసంగాలు చేయట్లేదు కాబట్టి నీ ప్రసంగం మాకు నచ్చవు అని చెప్పేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? లేకపోతే సువార్త పరిచర్యలు చేసేటువంటి వాళ్ళు ఎన్నిసార్లు యాక్చువల్గా ఈ వాళ్ళ జీవితాన్ని లైట్గా తీసుకొని, ఇది ఆత్మీయమైనటువంటి బ్యాటిల్ అనుకోకుండా చాలా లైట్గా తీసుకొని, ఎన్నిసార్లు హౌ మెనీ ఆఫ్ దెమ్ వుడ్ గో టు సేటన్స్ టెంప్టేషన్, సెక్షువల్గా ఇమ్మోరల్ సెక్షువల్ యాక్టివిటీస్లో, ఇమ్మోరల్ అఫైర్స్లో పడిపోవటం. బ్రదర్స్, లెట్ us pray. Let us pray, brothers. This is a powerful work. This is a gospel work. Let us stand in front and lead the task. ముందుండి మనం ప్రార్థన వీరులుగా మనం నడిపిద్దాం. ఇట్స్ ఎ స్ట్రగుల్, బట్ లెట్స్ డూ. మన సిస్టర్స్కి వదిలేదు దీన్ని. షామియానాలు ఎత్తటం, లేకపోతే కుర్చీలు ఎత్తటం అదే మన కార్యం అనుకోవద్దు మనం దయచేసి. లెట్స్ లీడ్ యాక్చువల్లీ బై బీయింగ్ ప్రేయర్ఫుల్ పీపుల్. సో ఐ వాంట్ టు సే దట్ ఐ వాంట్ టు ఎంకరేజ్, గాడ్ ఈజ్ యాక్చువల్లీ సావరెన్. ప్రతి ప్రార్థన ఆయన ఆన్సర్ చేస్తాడు, కానీ ఆయన ఆన్సర్ చేసేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేసింది అవ్వాల్సినటువంటి అవసరం లేదు. గాడ్ రియల్లీ ఈజ్ ఆన్సరింగ్ ఎవ్రీ ప్రేయర్, బట్ దెన్ హీ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్లీ ఇన్ సువార్త మనలో ఫలభరితం అవ్వాలి, మన ద్వారా ఫలభరితం అవ్వాలి, విశ్వవ్యాప్తం అవ్వాలి. దేవుని యొక్క మహిమ ప్రతి కోనే అంటాం కదా, సరే ప్రతి మూలలో, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మూలలో దేవుడి యొక్క మహిమ విజృంభించాలి, ప్రజ్వలించాలి. And God actually, that's what God answers our prayers in that way. So, right? So I'm stopping here.